కదిరి శాసనసభ్యుల వారు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుటకు సమన్వయ సమావేశ కార్యక్రమానికి విచ్చేస్తున్న వారి విచ్చేసి ఉన్న కదిరి శాసనసభ్యుల వారికి స్వాగతం. వారి సభను అలంకరించవలసిందిగా గౌరవనీయ ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన మీడియా పత్రికా విలేకరులు, మన కదిరి లక్ష్మీనరసింహ స్వామి యొక్క బ్రహ్మోత్సవాన్ని ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఈ యొక్క సమన్వయ కమిటీకి విచ్చేసిన మన శాసనసభ్యులైన కండిగొట్ట వెంకటప్రసాద్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు మరియు ఆహ్వానం పలుకుతూ నమస్కారం తెలియజేస్తున్నాము. కళ్యాణంగా ఉండి శుభ సంతోషాన్ని అనుగ్రహిస్తూ స్వామివారి ఆశీర్వాదంతో శ్రీవారి బ్రహ్మోత్సవం యొక్క మీటింగ్ ఇవాళ జరుగుతున్నది. అందరూ సహకరించి ఈ యొక్క మీటింగ్ను జయప్రదం కావచ్చునిగా సవినయంగా కోరుతున్నాము. తదుపరి కార్యక్రమం ఇచ్చేసి వివిధ డిపార్ట్మెంట్ ఎవరైతే వివిధ శాఖల యొక్క అధిపతులు వాళ్ళకి సంబంధించిన ప్రతినిధులు ఎవరైతే వారికి, పత్రికా మీడియా వారికి, అలాగే స్వచ్ఛంద సంస్థలకి, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా వచ్చిన మన మీడియా సభ్యులతో పాటు మన యొక్క గురువులు, అంటే ఈ యొక్క నిర్వహణ చేయవలసిన గురువులు కూడా వచ్చిన వాళ్ళకి కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన మాజీ శాసనసభ్యులైన పార్థసారథి గారికి కూడా ఈ తరఫున నుండి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు మరియు ఆహ్వానం పలుకు నమస్కారం తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటో తెలిసిందే. గత సంవత్సరం ఇదే రోజుల్లో, అంటే ఒక 1 month ముందుకు వచ్చాం మనం. గతంలో మార్చిలో జరిపిన, ఈసారి ఫిబ్రవరిలో జరుగుతున్నాం. అంతే తేడా. ఈసారి మరి ఈ మధ్య కాలంలో మన కదిరిలో జరుగుతున్న వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, రకరకాలైన ప్రజా ప్రయోజనం సంబంధించిన వివిధ రకమైన భక్తి మరియు ఆధ్యాత్మిక అంశాలపైన ఎన్నో విధాలుగా ముందుకు వెళ్తున్న మన కదిరి యొక్క నియోజకవర్గం ప్రతి ఒక్క మండలంలో కూడా ఏదో ఒక రకమైన భక్తి సంబంధించిన అంశం పైన ప్రతిసారి కూడా మన శాసనసభ్యులు గారు కండిగొట్ట వెంకటప్రసాద్ గారు తన యొక్క మార్పుతో ముందుకెళ్తున్నాం. ఇది ఐకాన్ స్టేజ్లోకి ఇప్పుడు వెళ్తుంది. ఆ ఉద్దేశించి ఈసారి కూడా బ్రహ్మోత్సవాలు మరింత విజయవంతం చేస్తూ మీ అందరి యొక్క దీవెనలతోటి, ఆశీస్సులతోటి, అలాగే ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేయబోతున్న వివిధ రాష్ట్ర ప్రజలకి మరియు మన రాష్ట్రం నుండి కాకుండా వివిధ ప్రాంతాల్లో వస్తున్న అందరి భక్తులకు, ఒక పిలిగ్రిమ్స్ అందరికీ కూడా మంచి వసతి సౌకర్యం కల్పించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ద్వారా ఈ యొక్క కార్యక్రమాల్లో ప్రతి స్టెప్ వివిధ డిపార్ట్మెంట్ యొక్క విధుల నిర్వహణ గురించి చర్చించవలసిందిగా కోరుచున్నాను. నమస్తే అండి. ఎమ్మెల్యే ప్రసాద్ సార్ గారికి, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి సార్ గారికి, ఆర్డీఓ గారికి, డిఎల్డిఓ సార్ గారికి, ఇతర పుర ప్రముఖులకు, ఆలయ ప్రధాన అర్చకులకు, ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.
గత కొద్ది రోజులుగా మీకంతా తెలుసు, కదిరి ప్రాంతంలో ఒక భక్తి భావం, ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. దానికి ప్రధాన కారణం మన ఎమ్మెల్యే గారు. వైకుంఠ ఏకాదశి మొదలుకొని వేమన జయంతి ఉత్సవాలు కానీ, తిమ్మమ్మ మలివానం శివరాత్రి ఉత్సవాలు కానీ, రాబోయే బ్రహ్మోత్సవాలు అంతకంటే ఇంకా బాగా నిర్వహించి మన కదిరికి మంచి పేరు తీసుకురావాలని కృతనిశ్చయంతో ఉన్నాడు. దానికి తోడు మేమంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మా సహాయ సహకారం అందిస్తాం. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ గమనిస్తే కొన్ని ఇబ్బందులకు గురైనా మీకు అందరికీ తెలుసు. తేరు యథాస్థానానికి చేరిన తర్వాత నిచ్చెన విరిగిపోయింది. స్వాములందరికీ కూడా తెలుసు. ఏదో ఆ రోజు నిజంగా అప్పుడే అదే సందర్భంలోనే వైకుంఠ ఏకాదశి తిరుపతిలో చాలా మంది ఈ తొక్కిసలాట్లో ఇది కావడం జరిగింది. ఆటోమేటిక్గా మనం భయపడిపోయినాం. వాస్తవంగా ఆ దేవుడు నరసింహస్వామి ఆ రోజు కాపాడి ఒక ఆల్టర్నేటివ్ చూపించి ఏదో చేయడం జరిగింది. అది ఎట్లా అనేది కొంచెం మీరు ఆలోచించాలి. ఈవో గారు సంబంధిత ఇది తర్వాత యథాస్థానానికి రావడానికి తేరు బయలుదేరినప్పటి నుంచి ప్రతి సంవత్సరం 1 గంట అంటే మహా ఎక్కువ అని స్థానికులంతా చెప్పుకుంటుంటారు. కానీ 3 దాటిపోయింది సార్ లాస్ట్. అది కూడా కొంచెం గమనించాలి. తర్వాత తాళ్ళు తెగిపోయినాయి, చక్రాలు అక్కడక్కడ ప్యాచ్లు ఊడిపోయినాయి అని భక్తులంతా కూడా చెప్పడం జరిగింది. దయచేసి ఈసారి ఉత్సవాల్లో వాటిని అన్ని కూడా మనం సరి చేసుకొని పోతే, ఎందుకంటే 1 గంటలకు జరిగితే ఎక్కువ మంది భక్తులు దర్శించుకోవచ్చు భగవంతుని పైకి ఎక్కి దేవుని. అదే 3కు 4కు పోయినా 12కు తీసేస్తారు, ఉంచుతారు దేవుణ్ణి. చాలా మంది భక్తులు నిరాశతో వెనుదిరిగిపోతారు. అందువల్ల దాదాపు సాధ్యమైన సకాలంలో అన్ని పనులు పూర్తయ్యేట్టుగా చేసుకుంటే బాగుంటుంది. అంతేకాకుండా ఈసారి మేము కూడా ప్రత్యేక చదువు చూసుకుని భక్తులకు క్యూ లైన్లు కానీ, నెక్స్ట్ దొంగతనాలు జరగకుండా కానీ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా కానీ ఒక పకడ్బందీ ప్లాన్తో ఉన్నాం. దానివల్ల భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కూడా ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవం దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి మీకు అందరికి తెలుపుకుంటూ మరొకసారి కృతజ్ఞతలు. నమస్తే సార్. మరియు ప్రధాన అర్చకులకు, డిఎస్పీ గారికి, మరియు పార్థసారథన గారికి, ఆడియో గారికి, ఇక్కడికి వచ్చిన పుర ప్రముఖులకు, అధికారులకు, మొత్తం అందరికీ, పాత్రికేయులకు నా నమస్కారం. 6 గంటలకి మన తిరువీధుల్లో పవర్ తీసేసి మరి పేరు యథాస్థానానికి వచ్చిన వరకు చేస్తున్నాం. ఈసారి కూడా అలాగే చేస్తాం, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అందరూ మిస్కన్సెప్షన్ ఏముందంటే ఈ జిల్లా మీటింగ్ అంటేనే తేరు రథోత్సవాన్ని మాత్రమే ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నారు. ఇది కాదు 15 రోజులు చూసుకోవాలి మనం. 15 రోజులు అందరూ కూడా ఎవరికి వాళ్ళు రథోత్సవం మాట్లాడితే సార్ అనేది మాట్లాడేసి పెడతారు. దట్ ఇస్ నాట్ రెడీ. ఈసారి 15 రోజులు కూడా ఉంచవాలి. 15 రోజులు కూడా మీ శాఖల వారు పకడ్బందీగా పనిచేయాలి. ఈసారి ఆలోచన పెట్టుకోండి. మిగతా 14 రోజులు కూడా ఎలాంటి పవర్ కట్ లేకుండా మెయింటైన్ చేస్తాం సార్. ఈసారి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది సార్. ఈసారి అది కూడా మీ పట్టుదలతో, మా అధికారుల ప్రోత్సాహంతో, ప్రజల సహకారంతో చేస్తున్నాము. ఎప్పుడు మనకు వినాయక చవితి కానీ, రథోత్సవం కానీ పవర్ తీసేస్తే మన తిరువిధులతో పాటు నల్లగుంట, ఇక్కడ మారుతి నగర్ వైపు మన పూలబజారు ఇవన్నీ కూడా పవర్ కట్ ఉన్నాయి. ఈసారి తిరువిధులు తప్ప మిగతా వాటిని కూడా అది ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం సార్. అది కూడా మీ సహకారంతోనే అది ఈసారి ఖచ్చితంగా చేస్తాం సార్. ఈసారి ఫోకస్ అంటే అది సార్ మేము ప్లాన్ చేసాము. పోల్స్ అన్ని ఎరెక్ట్ చేసాం సార్. లైన్ లాగాల్సి ఉంటుంది. ఇక 40 రోజులు చేసేసి మేము దినాలు స్టార్ట్ అయ్యే లోపల ఆ రోజు పవర్ కట్ లేకుండా అయితే చేస్తాం. ఒకవేళ ఏదైనా ఆపల్సి వస్తే ఏ రోజు మాత్రం ఉదయం 6 గంటల నుండి మళ్ళీ యథాస్థానానికి వచ్చేట్టుగా చేస్తున్నాం. గత 2 years బ్యాక్ మనకు ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మన రథం దొరుకుని పోలేరిగి ఆ రోజు నరసింహస్వామి కృపతో ఆ రోజుగా ఎవరు అలౌ చేయకపోయినా కానీ ఆ స్వామి దయతో మేము చేయగలిగాం. ఈసారి కూడా మేము దానికి స్పేర్గా ఒక 2 పోల్లు, ఒక ట్రాక్టర్ అన్ని కూడా మన మిషన్లో పెట్టుకొని రెడీగా ఉంటాం సార్. మిగతా రోజులు అంటే కాదు కదా, 14 రోజులు కాదు కదా సార్. ముఖ్యంగా తేరు రోజే కాబట్టి తేరు నుంచి మాట్లాడాము. 14 రోజులు కూడా లేకుండా ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాం సార్. ఈసారి మాత్రం ఈ 3 ప్రాంతాలు కూడా మీ ఆధ్వర్యంలో పవర్ కట్ లేకుండా ఇస్తున్నాం సార్. ఇది మా ప్రత్యేకత. థ్యాంక్ యూ సార్. మొన్న కనికుంట మన ఎమ్మెల్యే గారు తన బ్రాండ్ చూపించారనమాట. ఎందుకంటే ఫస్ట్ యోగమైన కటాప యోగమైన బ్రహ్మాండం జరిగింది. మళ్ళీ తర్వాత మా అటవీ శాఖ ఎప్పుడు చేస్తుండేది నడిగొండ దగ్గర. కానీ ఎప్పుడు కనిపించే రీతిలో బ్రహ్మాండంగా
అన్న చేశారు. ఎందుకంటే మేము 18 వయసులో చూసామన్నమాట. మేము ఎప్పుడు అంత ఇదిగా చాలా మంది మా పైనుంచి మాకు ఫోన్లు కూడా వచ్చాయన్నమాట. చాలా గ్రాండ్గా చేస్తుంది. మేము చాలా మంది అటవీ శాఖ తరఫున ఇంత గ్రాండ్గా చేస్తున్నారని ఆశ్చర్యంగా వచ్చారు. నేను విషయాలు చెప్పాను, లేదు మా అన్నగారు ప్రత్యేకమైన స్పెషల్ తీసుకొని చేశాను. అన్న చాలా అంగరంగా చేసిన ఈ కార్యక్రమానికి మా అటవీ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇప్పుడు ప్రతి సంవత్సరము చింతమొద్దు కాపు ఇస్తున్నాం సార్ పేరుకు. కానీ ఇప్పుడు చాలా మటుకు R&B వాళ్ళు రోడ్డు వైండింగ్ కానీ కొత్త రోడ్డు వేయడం కానీ చాలా మటుకు వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఫారెస్ట్ కూడా కొన్ని కొత్త ఏరియాలలో ఎవ్రీ ఇయర్ అక్కడే పెడుతున్నారు. చాలా మటుకు అంతరించిపోతున్నాయి. మా చిన్న రిక్వెస్ట్ అటవీ తరఫున మా ఎమ్మెల్యే గారికి, మా దేవాదాయ శాఖ గారికి ఏమంటే, మన ఎండోమెంట్ భూములు ఉన్నాయి, మన నరసింహస్వామి భూములు, అక్కడ ఒక చింతవనము చెట్టు తాకితే చాలా మంది, ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా రాను చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ముందుకు ఏమన్నా మీరు ఎంత సాయంతో ఏమన్నా మిషన్ పెట్టి ఏమన్నా పేరు లాగేటట్టు మాకు అభ్యర్థి లేదు. కానీ రాను ముందుకు చాలా ఇబ్బంది పడతాయి సార్. చాలా మటుకు చెట్లు అంతరించిపోతున్నాయి. దయచేసి దీని మీద ఒక స్పెషల్గా మీరు ఆలోచన చేసి చెట్టు చింతవనం ఒకటి తాకవలసిందిగా అటవీ శాఖ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు. భారతదేశంలో స్వతంత్రం వచ్చి సుమారు 70 సంవత్సరాల తర్వాత డీకోలనైజేషన్, ప్రతి పనిలోనూ అధికారులే చేయాలనే మనస్తత్వం నుంచి మనం బయటకు రావాల్సిన అవసరం లేదు. ప్రతి పనిలోన ప్రజల ప్రజాస్వామ్యం ఎంత ఎక్కువ పెరిగితే ప్రభుత్వం ఆ ప్రోగ్రామ్ కు సమగ్రత వస్తుంది. ఇప్పుడు టెంపుల్ సర్వీసెస్ అనుకుందాం, లేదంటే ఒక పండగ అనుకుందాం, వాటి డిస్ట్రిబ్యూషన్, మనము ఆహారం, మనం ప్రసాదాలు పంపిణీ మనకు స్వచ్ఛందంగా చాలా కాలంగా చేస్తున్నాం. ఇంకా కొద్దిగా ఆర్గనైజ్డ్గా చేయాలంటే అధికారుల వైపు నుంచి, ఎస్పెషల్లీ టెంపుల్ వైపు నుంచి వాళ్ళ మీటింగ్ పెట్టుకొని ఏ పాయింట్స్ లో ఎంత మేరకు ఎంత శుద్ధంగా శుభ్రతతో కూడి ఈ ఆహార పంపిణీ భక్తులకు అనుకూలంగా ఉండేటట్టు చేస్తే బాగుంటుంది. దీంట్లో అఫీషియల్ కోఆర్డినేషన్ విత్ ది కాంట్రిబ్యూటర్స్ అది చాలా అవసరమైంది. ఎందుకంటే వాళ్ళకి ప్యాక్ ఆన్ ది ప్యాక్, వాళ్ళని మనం బాబు మీరు మంచి పని చేస్తుంటారనే గుర్తింపు నేచురల్గా ప్రెస్ నుంచి లభించదు. ఎందుకంటే ప్రెస్ వాళ్ళ నుంచి ఏం లాభించదు కాబట్టి. ప్రెస్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ ప్రాఫిట్ అండ్ ప్రెస్, కాబట్టి మనం వాళ్ళనే కంపెనీ పెట్టలేదు. కాబట్టి ప్రజాప్రతినిధుల వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి కానీ దిస్ ఇస్ నాట్ వాట్ వి ఆర్ ఎక్స్పెక్ట్. వాళ్ళని మనలో కలుపుకొని దీన్ని మరింత సమగ్రంగా, మరింత సమర్థవంతంగా, మరింత ఉపయోగకరంగా, రెసిప్రొకేటివ్, వాళ్ళు మన కోసం ఉన్నారు, మనం వాళ్ళ కోసం ఉన్నాం అనే ఇంప్రెషన్ క్రియేట్ చేసే సందర్భం అయితే అవసరం లేదు. లెట్ us get rid of this. ఏదైతే గత చాలా కాలంగా సాగుతుందో దీన్ని పక్కన పెట్టేసి అధికారులు పని చేయకుండా పోని, లేదంటే వాళ్ళకి ఉత్సాహం ఉండకుండా పోని, ప్రజల పార్టిసిపేషన్తో ఏ పండగైనా చాలా ఫలవంతంగా ఉంటుంది, ఆరోగ్యవంతంగా ఉంటుంది, 10 కాలాల పాటు గుర్తుపెట్టేట్టు ఉంటుంది. దానికి మనకు నిదర్శనం ఎమ్మెల్యేగానే బట్ ఫర్ హిమ్ చాలా విషయాలు జరుగుతున్నాయి. అదేవిధంగా చాలా మంది చాలా ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొనే వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ దానికి కూడా కొనసాగేది అనుకుంటున్నారు. కాబట్టి ఏదైనా కానీ ఈ వాతావరణంలో ఈ ప్రభుత్వం నుంచి మాకు రికగ్నిషన్ లేదనే ఆ అసంతృప్తి మనల్ని వేధిస్తున్న సమస్య అనిపిస్తుంది. పార్టిసిపేట్ చేసే వాళ్ళకి ఐడెంటిటీ కార్డ్స్ పెడతాను, ఆలయంలో దర్శనం పెడతాను, వాళ్ళను ఎట్లా ఉంటుంది. రెండోది, ఈ చక్రాల దగ్గర పనిచేసే వ్యక్తుల్ని లాస్ట్ ఇయర్ మీ అందరి సూచన మేరకు అందరి దగ్గరికి పోయి పలకరించి వాళ్ళని సత్కరించి వాళ్ళ హృదయాలను ఆకట్టుకొని వాళ్ళ పార్టిసిపేషన్ చేసినా కానీ అందుకంతా ఎక్కువ జరగలేదు. కానీ దానికి కూడా మనం కొంత జాగ్రత్త అవసరం. మేము 300 పైన కార్యకర్తలు ఐడెంటిఫై చేస్తే వచ్చిన వాళ్ళ సంఖ్య తగ్గింది. నేను లాస్ట్ 3-4 years ప్రైవేట్ మీటింగ్స్ లో కానీ పబ్లిక్ మీటింగ్ లో కానీ మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేస్తున్న అధికారులని, యు ఆర్ నాట్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ ఫర్ కోర్ ఇష్యూస్. మీరు ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకుంటా ఉండడమే కానీ పేరు అనే కార్యక్రమం కదిరికి సంబంధించింది అనే విషయం పెట్టుకోండి.
డోంట్ ట్రై టు హ్యావ్ ది అప్లాస్ ఆల్వేస్ ఫ్రమ్ యువర్ హెడ్. అది పక్కన పెట్టి హ్యావ్ ఇన్వాల్వ్మెంట్, పర్సనల్, హోల్ హార్టెడ్. అప్పుడు మీరు ఆ కెరియర్ ఐడెంటిఫై చేస్తారు. లాస్ట్ ఇయర్ తెగిపోయిన తర్వాత హౌ మెనీ పీపుల్ రియలీ అప్రోచ్ చేశారు? ఎంతమంది మనకు వాళ్ళని సంబంధించిన వాళ్ళ హృదయాలు అంటున్నాం, వాళ్ళ తల్లిదండ్రులు ఇంకోరు ఎవరైనా భయాలు ప్రేరేపిస్తే మళ్ళీ దీన్ని ఎట్లా క్యూర్ చేసింది? మనకు రెడీమేడ్ టాలెంట్ ఉన్నాయి. కాబట్టి నేను ఈసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ప్లీజ్ కైండ్లీ హ్యావ్ ఎ స్పెషల్ మీటింగ్ విత్ దిస్ పీపుల్, ఆర్ అట్లీస్ట్ లెట్ us go to this places and have some comfort with them. అందరితో ఆ సంబంధం మనం పెంచుకుంటే బాగుంటుంది. ఈసారి ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చినా కూడా దేవాలయంలో కొత్త వ్యక్తులతో వస్తారు కదా, ఈ ఆఫీసర్ రిక్రూట్మెంట్, ఈ సెక్యూరిటీ మెజర్మెంట్స్ తో వీళ్ళకి కూడా మనం వీళ్ళని పరిచయం, స్థానికులు యాక్చువల్లీ కొద్దిగా చొరవను స్పీడ్ ఉంటుంది. కొద్దిగా దాన్ని అనలైజ్ చేసి వాళ్ళు గౌరవించండి. వాళ్ళు దర్శనమే చేస్తారు, ఇంకేం చేయండి. కాబట్టి ఇక్కడ సెన్సిటివ్ స్పీకింగ్ అవసరం. కాబట్టి లాస్ట్ ఇయర్ చాలా అద్భుతంగా జరిగింది, బట్ ఫర్ దిస్ 2 ఇన్సిడెంట్స్. కానీ ఈసారి ఇంకా అద్భుతంగా ప్లాన్ చేశారు. దానికి ముందస్తుగా మనము మొన్ననే ముక్కోటి ఏకాదశి చూసినాము, అన్ప్రెసిడెంటెడ్. అది చాలా అద్భుతము. 10 కాలాల పాటు మన మనసులో హృదయాలు గుర్తుండేటట్టు. ఇప్పుడు కావాల్సిన, దేశానికి కావాల్సిన ఆధ్యాత్మిక వాతావరణం ఏదైతే ఉందో ఇది యాంత్రికంగా జరిగే విషయమే కాదు. ఎవ్రీ ఇండివిజువల్, ప్రతి ఒక్క వ్యక్తి మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ కావాలి. అది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకిని బ్రహ్మోత్సవం దిగ్విజయంగా జరగడం తలపెట్టి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రసాదన్న గారికి స్వాగతం. అలాగే డిఎస్పీ గారికి, వార్తాన్న గారికి, ప్రధాన అర్చకులకు, భైరవ ప్రసాద్ గారికి, ఈవో గారికి, చేసిన పుర ప్రముఖులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను దాదాపు 21 బ్రహ్మోత్సవాలు ఈ విధులకి కౌన్సిలర్గా ఉన్నాను. ఈ బ్రహ్మోత్సవాలలో పూర్తి స్థాయిలో నాకు అనుభవం ఉంది. 10 సంవత్సరాల కిందట బ్రహ్మోత్సవాలకు, ఇప్పుడు జరుగుతున్న బ్రహ్మోత్సవాలకు అసలు సంబంధం లేని పరిస్థితులు ఉన్నాయి. గతంలో బ్రహ్మోత్సవాల టైంలో కేవలం కళ్యాణోత్సవానికి లేదంటే తొలిగరుడ సేవకి, బ్రహ్మోత్సవానికే దాదాపు 1000 మంది భక్తులు వచ్చేవాళ్ళు. కానీ ప్రసాదంగా తలపెట్టిన కొన్ని కార్యక్రమాలతో ప్రతి శనివారం, ఆదివారం బ్రహ్మోత్సవం కనిపిస్తుంది కదిరి పట్టణము. మనము ముక్కోటి ఏకాదశి, యోగివేమన జయంతి ఉత్సవాలు, తిమ్మమ్మ ఉత్సవాలు చూసిన తర్వాత ఈ బ్రహ్మోత్సవాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఊహించవచ్చు. గతం కంటే భిన్నంగా లక్షల సంఖ్యలో హాజరవుతారు భక్తులు. అదే స్థాయిలో ఈ బ్రహ్మోత్సవాలను దేశమే కాక ప్రపంచం నలుమూలలో కూడా తీసుకుపోయే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అటువంటి తరుణంలో మనమందరూ డిపార్ట్మెంట్ సమన్వయ లోపం లేకుండా ఎమ్మెల్యే గారికి సహకారం అందించి ఈ బ్రహ్మోత్సవాలను దిగ్విజయంగా జరపాలని కోరుకుంటున్నాను. అలాగే మున్సిపాలిటీ తరఫున ఎలాంటి ఇబ్బందులు లేకుండా గతం కంటే భిన్నంగా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన కదిరి నియోజకవర్గంలో ఏ ఉత్సవం జరిగినా, ఏ పండుగ జరిగినా అది పక్కా సజావుగా జరగాలని, వచ్చేటువంటి మన కదిరి ప్రాంతానికి వచ్చేటువంటి భక్తాదులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకూడదని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటాం. అందులో మేము కూడా భాగస్వాములై వచ్చేటువంటి బయట ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తాదులకు అందరికి కూడా మా వంతు సాయంగా మేము ప్రసాదాలు కావచ్చు, పానీయాలు కావచ్చు, మా వంతు సాయంగా మేము అందిస్తూ అందులో పాల్పంచుకుంటూ ఉంటాం. గత లాస్ట్ జరిగినటువంటి వినాయక చవితి ఉత్సవాల్లో కూడా మేము పాల్గొన్నాం. అందరూ చూశారు, చాలా సంతోషంగా అనిపించింది. అయితే ఈ రాబోయే కళ్యాణోత్సవం మరియు రథోత్సవంలో అందరి డిపార్ట్మెంట్స్ వారికి నేను ఒకటే కోరుతున్నానండి. మనకు ఎమ్మెల్యే గారు చెప్పారనో లేదో మనం ఏదో ఉద్యోగంలో ఉన్నాం, మనం ఏదో చేయాలనో కాకుండా
ఒక త్రికరణ శుద్ధితో మనం స్వచ్ఛమైన మనస్ఫూర్తిగా మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని, అంటే దానికి ఇదేంటంటే ఇప్పుడు ఒక భక్తులు బయట ప్రాంతాల నుంచి ఇంటి దగ్గర నేను ఈ యొక్క కళ్యాణోత్సవానికి వెళ్ళాలి, రథోత్సవానికి వెళ్తున్నాను అని ఒక అనుకున్నప్పటి నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి వెళ్ళేంత వరకు ఇక్కడ తిరుక్కొని వెళ్తే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా టచ్ చేసుకొని వెళ్తారు. అంటే ప్రతి శాఖ వారి సహాయ సహకారాలు కూడా ఆ భక్తాదులకు అవసరం అవుతాయి. పోలీస్ వారు కావచ్చు, కరెంట్ శాఖ వారు కావచ్చు, మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు, వాలంటీర్స్ కావచ్చు, అర్చకులు, ప్రధాన అర్చకుల వారి సేవలు కూడా వాళ్ళకి అవసరం. ఇలా ప్రతి శాఖ వారికి కూడా అవసరం కూడా వాళ్ళకి ఉంటుంది. కాబట్టి మనస్ఫూర్తిగా మనము వచ్చినటువంటి భక్తాదులు తిరిగి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి చేరేంత వరకు వారి యొక్క యోగక్షేమాలు మావి అనేటువంటి త్రికరణ శుద్ధితో మనం గనక పని చేయగలిగితే రాబోయే కాలంలో, ఇప్పుడైతే ఏమనుకుంటాము, ఎవరో ఒక తోడు ఉంటే తప్ప మనం రథోత్సవానికి వెళ్ళలేము అనేటువంటి భావన ఉంటుంది కొంతమందికి. రాబోయే మనం ఈ రకంగా కనుక పని చేయగలిగితే రాబోయే కాలంలో నాకు ఎవరు తోడు లేకపోయినా పర్వాలేదు, నేను కదిరికి వెళ్తే లక్షలాది మంది ఉన్నా కూడా వాళ్ళలో నుంచి నేను స్వామివారి దర్శనం చేసుకొని నేను తిరిగి క్షేమంగా ఇంటికి చేరగలుగుతాను అనేటువంటి భరోసా మనము ఆల్ డిపార్ట్మెంట్స్ మరియు కదిరి పుర ప్రజలుగా మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేస్తే రాబోయే కాలంలో మన కదిరి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. మన పక్క రాష్ట్రాల నుంచి కూడా మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే. ఖాద్రి లక్ష్మీ నరసింహాయ మంగళం. ఖాద్రి క్షేత్ర భక్తాదులందరికీ కూడా శుభం. ఖాద్రి లక్ష్మీ నరసింహ ఆశీస్సులు సదా ఉండవాలని లోపలి కోరుతాను. ఈ ఖాద్రి క్షేత్రంలో పుట్టడమే మహాభాగ్యం. మన పూర్వజన్మ సుకృతంతో మన తల్లిదండ్రికి మన జన్మ వాళ్ళకు ఎంతో కృతజ్ఞతలు ఎంత చెప్పినా తీరదు. ఖాద్రి నరసింహ స్వామి ఎంతో బెంగళూరు, మంగళూరు, చెన్నై ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది భక్తులు వస్తారు. స్వామి మీ ఊరు ప్రజలు నిత్యము మా దేవుని చూస్తారు, మా స్వామి ఎప్పుడో ఒక్కరోజు మమ్మల్ని పిలిపిస్తాడు. ఈ ఖాద్రి క్షేత్రంలో భక్తులు ఎంత పూర్వజన్మ సుకృతం చేసుకున్నారని మాకు ఒక ప్రతి ఒక్క భక్తుడు మాకు వచ్చి చెప్తూ ఉంటారు. ఈ ఖాద్రి క్షేత్రంలో పుట్టడమే మహాభాగ్యం. మనము గుడి లోపలికి రాకపోయినా కూడా లోపల మహాద్వారాన్ని చూస్తే లోపల పెద్ద చూసినట్టే. అన్నదా చరణం నాస్తి పవిత్ర శరణం మమ అకస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షోజనార్దన. గుడి లోపలికి రానివాడు, పేదవాడు, ఉన్నవాడు, లోపలికి వచ్చేవాడు, రాకపోయినవాడు అందరూ కూడా ఆ గోపురాన్ని చూస్తేనే లోపల పెద్ద ఆయన చూసినంత మహాభాగ్యం. అదిలో లోపల వచ్చి పెద్ద ఆయన చూడాలని శాస్త్రం చెప్పలేదు. గోపురం కలశాలను చూస్తే లోపల పెద్ద ఆయన చూసినంత ఆనందం. కదిరి నుంచి బస్సులో పోయేవాళ్ళు, వచ్చేవాళ్ళు వాళ్ళందరూ కూడా గోపురాన్ని చూసి ఆహా, ఈ ఖాద్రి నరసింహుడు గోపురం ఎంత ఆనందం, ఎంత భాగ్యం, ఈ కదిరిలో పుట్టిన వాళ్ళది ఎంత భాగ్యం. మనం ఎక్కడో ఇప్పుడు ఒక 6 నెలలుగా ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి ఎక్కడెక్కడ ఇతర ప్రాంత వాళ్ళందరూ కూడా ఈ ఖాద్రి క్షేత్రానికి నిత్యము 20 మంది మగవాళ్ళైతే 75 మంది ఆడవాళ్ళే వస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఒంగోలు, రాజమండ్రి, వైజాగ్ అక్కడి నుంచి ఏం స్వామి ఖాద్రి క్షేత్రం ఇంత వైభవపేతంగా ఉంటుంది. ఖాద్రి క్షేత్రంలో స్వామివారి దర్శన భాగ్యం, ప్రహ్లాదుడి దర్శనం, అమ్మవారు అమృతవల్లి దర్శనం, మీ అన్నదానంలో అన్నప్రసాదం మా ప్రాంతం కూడా ఉంటుంది. ఇంత అద్భుతంగా మీరు అన్నప్రసాదం పెడుతున్నారు. కదిరి ప్రజలు చాలా పుణ్యపురుషులు స్వామి అని మాతో ఎంతో మంది భక్తులు చెప్తుంటారు. దానివల్ల ఈ ఖాద్రి క్షేత్రం 15 రోజులు బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ బ్రహ్మోత్సవమే, వారి వారి బంధువులు. అందుకే స్వామివారు నెల ముందుకే అనుమతి వాహనం ఎక్కి నా యొక్క బ్రహ్మోత్సవం వస్తుంది, మీరు ఇంట్లో వాకిలంతా కూడా శుభ్రం చేసుకొని మీ ఇంటికి అంతా కూడా పరిశుభ్రంగా చేసుకొని మీ బంధువులు, మిత్రులు అందరూ వచ్చిన ఆ సేవకు మీరందరూ కూడా ధరించవలా అనేటువంటి ఒక మహాభాగ్యం భగవంతుడే మనకి చెప్పినాడు. ఆ మాదిరిగా ప్రతి ఇంట పండుగ 25 రోజులు. దానివల్ల మీరేమో 7:30, 8:30కే స్వామివారి బయట రావాలని చెప్పినారు. అంత లోపల స్వామివారికి సాయంకాలం గంట నైవేద్యం, పరిహరణం
యాగశాలలో స్వామివారికి సంవత్సరం అంతా కూడా స్వామివారికి నిత్యము ఉదయము మధ్యాహ్నం సాయంకాలము 1008 నామాలతో హోమం జరుగుతుంది. ఆ హోమం జరిగిన తర్వాతనే ఇక్కడ ఉత్సవమూర్తి వేం చేసి ఆ హోమం యొక్క ఆ రక్ష భగవంతుడికి పెడితేనే ఆ యొక్క తేజస్సు అనమాట. లోపల నుండి 15 రోజులు చేసిన ఆ యొక్క తేజస్సు పూజ వల్ల ఆ 15 రోజులు అంకురాపడమై ఆ పుష్పయాగమైన ఆ తీర్థవాదైన మరుసటి రోజు పుణ్యావాదం జరిగే సంతోషం జరిగిన తర్వాత ఆ యొక్క 15 రోజులు చేసిన బ్రహ్మ కలశాన్ని స్వామివారి ప్రదక్షిణను కూడా అక్కడ మహా సంప్రోక్షణ చేసి ఆ యొక్క తేజస్సు అంతా కూడా లోపల స్వామివారికి పరిసమాప్తం చేసి ఆ తేజస్సు లోపల స్వామివారికి పోవడం వల్ల స్వామివారు ఒక యుద్ధ పురుషుడుగా తయారవుతాడు అనమాట. ఆ యొక్క బలము, ఆ శక్తి, ఆ తేజస్సు ఎలా వస్తుందంటే ఈ 15 రోజులు ఉదయము మధ్యాహ్నము సాయంకాలం ఆ హోమంలో వేసేటువంటి ఒక ద్రవ్యము, ఆ యొక్క భక్తిపూర్వమైన మంత్రాలు అవన్నీ కూడా స్వామివారికి స్వాహాకారం చేయడం వల్ల స్వామివారికి సంవత్సరం ఈ గ్రామము ఎందుకు ఇంత అభివృద్ధి జరుగుతుంది అంటే ఈ 15 రోజులు ఈ యాగశాలలో ఆ యొక్క త్రికాల పూజ నిష్టగా స్వామివారిని 1008 నామాలతో స్వాహాకారం ఆ యొక్క మహాప్రసాదానంతా స్వామివారికి ఇవ్వడం వల్ల స్వామివారికి ఒక దివ్యమైనటువంటి ఒక తేజస్సు లోపల ఎంత చూసినా ఇంకా ఒక తూర్పు దేవుడు చూస్తామే అనేటువంటి ఒక స్వామి యవ్వనవంతుడు కాదు, ఆయన నిత్య యవ్వనవంతుడు ఆయన. కాకపోతే ఈ 15 రోజులు వేలాంతర మంది లక్షాంతర మంది కొబ్బరికాయ సమర్పించి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేస్తూ ఒక భక్తుడు ఊరికే స్వామిని చూస్తేనే ఆనందం. ప్రతి ఒక్క భక్తుడిది కూడా తేజస్సు స్వామిలో పరిసమాప్తం అవుతుందన్నమాట. ఇదంతా కూడా గ్రామం అభివృద్ధి, మంచి ఆరోగ్య భాగ్యం, ప్రశాంతత జీవితం, నెమ్మదైన ఆరోగ్యం లోపల భగవంతుడు మనం అడగకపోయినా కూడా స్వామివారి సంపూర్ణంగా ప్రసాదిస్తాడు అనమాట. ఈ 15 రోజులు ఒక్కొక్క వాహనం రోజు స్వామివారు బయట రావడంతో నిత్య యవనవంతుడుగా మహోన్నతంగా ఈ 15 ఇప్పుడే మా ఉత్సవాలు మీరు ప్రతి ఒక్కరు లోపల ఆయన్ని చూసింటారో లేదో, ఏరా నన్ను ఎప్పుడు వాహనం మీద కూర్చోబెడతారు అని అడుగుతున్నాడు. నేను ఎప్పుడైతే వాహనం ఎక్కేది ఆయన ఇప్పుడే కళ్యాణోత్సవాలకు పోదామా, హంసవాహనం ఎక్కుతామా, గరుడవాహనం ఎక్కుతామా, నేను ఇప్పుడే రెడీగా ఉన్నట్టు ఇప్పుడే చేస్తాను బ్రహ్మోత్సవం చేయండి అని ఎంత ఉత్సాహంగా లోపల ఉన్నాడు. ఇంతమంది ఇక్కడ మాట్లాడుతుండేది మనము మాట్లాడడం లేదు. లోపల పెద్ద ఆయన ప్రతి ఒక్కరి హృదయంలో కూర్చొని ఈ బ్రహ్మోత్సవం చాలా బాగా చేయాలి, ఇంకా మన హిందూ సంస్థ ఇంకా కాపాడుకోవాలి అనేటువంటి ఒక తాపత్రయమే కానీ వేరే ఎక్కడితో ఎవరికి కూడా ఈ కాద్రి క్షేత్రంలో అందరూ కూడా వచ్చి ఆ రథం ముందర వచ్చి స్వామికి ఆ యొక్క భక్తిపూర్వకంగా కొబ్బరికాయ సమర్పించి ప్రతి ఒక్క వారు కూడా ఏమో ఈ రథం ఎక్కితే ఈ సంవత్సరం అంతా మనం బాగుంటాము అనే పేరు బాగా వస్తే ఈ సంవత్సరం అంతా కూడా మన పిల్లలు మనము ఆరోగ్యంగా పంటలు పరివారం అంతా బాగుంటా ఉండేది. చాలా నమ్మకమైన దేవుడి. దానివల్ల 2 సంవత్సరాలు కరోనా వస్తే కూడా మన స్వామి ఇంటర్నేషనల్ గిన్నీస్ 2 సంవత్సరాలు కూడా స్వామి నేనున్నారా, నేను చేసుకుంటాను, మనమే చేసేవాడు, మనం చేసేవాడు కాదు, ఆయనే చేసుకుంటాడు. 7-8 లక్షల మంది వచ్చి బ్రహ్మోత్సవం రథోత్సవం చేసిన తర్వాత 3వ రోజే బాకీ వేసేసుకుంటారు. ఎవరు కూడా కలెక్టర్ ఆఫీస్ ఎట్లా మీరు బ్రహ్మోత్సవం ప్రారంభం చేసినారే, ఎందువల్ల ఏమవుతుందో ఏమనుకుంటారు. ఎవరికి అందరూ ప్రతి ఒక్కరూ నిక్షేమంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ శాస్త్రం తెలుసుకుని బాగుంది. దానివల్ల లోపల సాయంకాలం మా యొక్క ఆలయ సిబ్బంది కూడా స్వామివారికి 4:30-5 గంటలకు గంటకు వాకిలేసి వచ్చిన భక్తుడు కూర్చోబెట్టి స్వామివారిని 5 గంటలకు గంట వాకిలేస్తే 6:30-7:30 కూడా యాగశాలలో పూజా కార్యక్రమం మేము స్వామివారిని భక్తిపూర్వకంగా చేసి 7:30కు స్వామివారిని వేరు చేసిన తర్వాత పుష్పాలంకారం స్వామివారి లోపల వస్తే బయటకు వస్తే ఆయన చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మేము చేసినా చేయకపోయినా ఆయనే అన్నీ చేసుకుంటాడు. మేమిద్దరూ చేస్తామనే మాట అబద్ధం. ఈ బ్రహ్మోత్సవం వచ్చిందంటే ఆయన నేను ఒక 40 ఏళ్ళు వయసులో ఉన్నట్టుగా మేము అనుకుంటాను. ఈ సహకారం అంతా కూడా లోపల పెద్ద చేస్తారు. దానివల్ల ప్రతి ఒక్కరు మేము అయినంత త్వరగా 7:30-8 లోపల
మహాత్మాతో వచ్చి భక్తులకు అందరికీ దర్శన భాగ్యం కలిగించేట్టుగా మా అన్నదమ్ములు ఇద్దరు సంతృప్తిగా సహకరిస్తాము. ఇంకొకటి ఆ మోహడి ఉత్సవం రోజు మా వాళ్ళు దుడ్డు కట్టుకున్న తర్వాత వాళ్ళు అప్పుడుండే వాళ్ళు మేము దుడ్డు కట్టినామయ్యా, మా ఇంటికి దేవుడు రానే రావనా, అది ఏ ప్రమాదం అన్నా జరిగిపోని మాకు ఉద్దేశం లేదు, మా దేవుడు మా ఇంటికి రావాలి. అది కొంచెం ఆ రోడ్డు వాహనం పోతుందో పోదో ముందుగానే పోయి మా ఆలయ సిబ్బంది ఆ టికెట్ ఇచ్చిన వారు వాళ్ళకి రూటు పర్మిట్ ఎలా ఉంది, కొంచెం బండి పోతుందా పోదా అని దాన్ని సంప్రదించి మా ఈవో గారు మా ఆలయ సిబ్బంది సంపూర్ణంగా సహకరించి భక్తులకు ఎవరికీ తొందర లేకుండా శ్రీవారి యొక్క దర్శన భాగ్యం సంతృప్తిగా కలిగించేయాలని ఆ యొక్క బ్రహ్మ రథోత్సవం కూడా దిగ్విజయంగా స్వామివారు సంతృప్తిగా కలగజేస్తారు. ఇంతూరు కొంచెం తాడు వల్ల లేట్ అయింది. ఇంతూరి స్వామివారికి నూతన తాడు వస్తుంది, ఎలాంటి ఒక తొందర జరగదు, దిగ్విజయంగా స్వామి అనుగ్రహం కలగజేస్తారు. దానికి మా అన్నదమ్ములు మా యొక్క పరివారం మా వాళ్ళందరూ కూడా సంతృప్తిగా శ్రీవారి బ్రహ్మోత్సవం దినదినే అలంకారాలు వైభవపేతంగా చేసిన స్వామివారి కళ్యాణోత్సవం అయితేనేమో, స్వామివారి యొక్క నిత్యము ఉత్సవాలు అయితేనే ప్రతి ఒక్క భక్తుడు ఆనందపడేట్టుగా మేము సాయశక్తుల స్వామివారి సేవలో మేము సదా నిత్యము ఆయన సేవలోనే ఉంటాము. అందరికీ కూడా స్వామి శుభప్రదం. మా కన్నుకుంటి ప్రసాద్ గారు బ్రహ్మోత్సవాలు ఇతూరి 15 రోజులు కని విని ఎరగని ఆనందంగా స్వామిని చూపించారు. స్వామి భగవంతుడిని భక్తులకు అందరికీ కూడా అతి శీఘ్రంగా దర్శన భాగ్యం కలిగించి 10:30 లోపల యథాస్థానికి వస్తే ఇంటి ముందర ప్రతి ఒక్కరూ చూసి ఆనందపడతారు. 9-10 అయిపోతే చీకటి అవుతుంది, ఉండలేరు కొంతమంది. దానివల్ల ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా మహాద్వారం ముందు శివారిని దర్శించి స్వామివారి ఉత్సవం పూర్తయ్యేంత వరకు ప్రతి ఒక్క భక్తుడు స్వామివారి సేవలో ఉండి తరించి వాళ్ళ జన్మ చరితార్థం చేసుకోవాలని కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి, కదిరి ప్రజలందరికీ కూడా స్వస్తి ప్రజా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. పైన ఏ గుడి చూసినా కూడా, శివాలయం చూసినా కూడా లక్ష్మీదేవిని ప్రతిష్టాపన చేసింటారు. పద్మంతో గజాలు అటువైపు ఇటువైపు ఉండి, ఇది మన యొక్క ప్రాంతానికి లక్ష్మీదేవిని ఆవాహన చేయడమే. అంటే ఈ ప్రాంతంలో మనం ఏ రకంగా బ్రహ్మోత్సవాల్లో అందరూ కూడా పాలు పంచుకుంటూ అన్నదాన కార్యక్రమం కావచ్చు, సేవా కార్యక్రమాలు కావచ్చు, ఏ రకంగా మనం అన్నదానం చేస్తున్నామో నిత్యము కూడా ఈ ప్రాంతం ప్రతి ఒక్కరికి బయట నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా అన్న ప్రసాదం పంచే విధంగా ఈ గ్రామం తయారని చెప్పేసి ఒక సంకల్పంతో ప్రారంభించిన శోభ అని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదే రకంగా ప్రభుత్వం చొరవ చూపాలని చెప్పేసి మన పూరి జగన్నాథ్ లో ఒక ఆనవాయితీగా ఆ ప్రాంతం అంతా కూడా మనకు వేప చెట్టుని వెతుకుంటూ ఎలా వెళ్తామో అదే రకంగా ఇక్కడ కూడా మనం ప్రకృతిని ఆరాధించే విధంగా మన బాధ్యతగా చొరవ చూపి, అది కేవలం ప్రభుత్వమే కాదు, ప్రజాప్రతినిధులు అధికారులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా అది ఆల్టర్నేటివ్ గా యాంత్రికీకరంగా జరిగే తంతైతే బ్రహ్మరథోత్సవం కాదు. ఈరోజు ఆ రోజు బ్రహ్మోత్సవ సందర్భంగా వివిధ అధికారులు డిపార్ట్మెంట్ సంబంధించిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ శాసనసభ్యులు కనిపెట్టిన గారికి, మాజీ శాసనసభ్యులు మా అర్చకులు, అలాగే డిఎస్పీ గారు, ఆర్టీఓ గారు, ఇతర పుర ప్రముఖులు మరియు అధికారులందరికీ, అలాగే పాత్రికేయులందరికీ ముందుగా నమస్కారాలు. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు గతంలో కంటే భిన్నంగా అత్యంత వైభవంగా జరగడానికి అన్ని విధాలుగా కార్యాచరణ ప్రిపేర్ చేస్తున్నాము. ఈ కార్యాచరణకి ముందు నుంచి కూడా గౌరవ శాసనసభ్యులు అనేక సూచనలు చేస్తూ ఏ విధంగా అయితే మనము ప్రతి విషయాన్ని మైన్యూట్గా గమనించి ముందుకు పోవాలో వారు చేసిన సూచనలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని అన్ని విధాల సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేస్తూ ఈ యొక్క
బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. గతంలో కంటే భిన్నంగా ఈసారి భక్తులు ఎటువంటి అశోకానికి గురి కాకుండా ముఖ్యంగా కళ్యాణం రోజు, అలాగే అతి పౌర్ణమి రోజు, పేరు రోజు ఎక్కువ మంది లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉన్న కారణంగా వారందరికీ కూడా టాయిలెట్ సౌకర్యాలు ప్రత్యేకంగా ఈ యొక్క ఈ కోనేరు ఎక్కడైతే ఉందో దాని వెనక భాగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాదాపు లేడీస్కి జెంట్స్కి సపరేట్గా ఒక 30 టాయిలెట్ బ్లాక్స్ ఏర్పాటు చేస్తున్నాము. అలాగే మగవాళ్ళకేమో షవర్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. బాత్రూమ్స్ కూడా లేడీస్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారి డ్రెస్ చేంజ్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. డిఎస్పీ గారు చెప్పినట్టు పోయిన సంవత్సరం ఈ యొక్క తేరు యొక్క తాడు మధ్యలో తెగిపోవడం జరిగింది. ఈసారి కొత్తగా ఆలరేవు నుంచి దాదాపు 8 లక్షల రూపాయల ఖర్చుతో కొత్త ఈ యొక్క తేరును లాగడానికి అవసరమైనటువంటి ఈ తాడును తయారు చేయించడం జరిగింది. అలాగే స్వామివారికి ఏదైతే తేరుకు ఈ డెకరేషన్ సంబంధంగా స్వామి అజయ విజయం కానీ అవన్నీ కూడా ప్రత్యేకంగా సర్వాంగ సుందరంగా వాటిని పెయింట్ చేయించడం జరిగింది. అలాగే తేరుకు కప్పాల్సినటువంటి ఏదైతే క్లాత్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం కొత్తగా తయారు చేపిస్తూ ఉన్న భక్తుల సహకారంతో. ముఖ్యంగా ఈ తేరు యొక్క చక్రాలు ఈ సంవత్సరానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో రిపేర్ చేయించి ఈసారికి ఇదే చివరిసారికి చెప్పచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక భక్తులు 2 కోట్ల రూపాయలతో ఈ యొక్క తేరును పూర్తిగా పునర్నిర్మాణం చేయడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం చేయించడం జరిగింది. 2027 బ్రహ్మోత్సవాలకు పూర్తి స్థాయిలో ఆ యొక్క రెనోవేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఆల్రెడీ 2 నెలల నుంచి ఆ కార్యక్రమాన్ని కూడా కర్ణాటకలో జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ సంవత్సరము ఈ యొక్క ఫ్లవర్ డెకరేషన్ కానీ లైటింగ్ కానీ పూర్తిగా గతంలో కంటే భిన్నంగా ఈ సంవత్సరము ప్లాన్ చేస్తున్నాము. దీనికి ఎమ్మెల్యే గారి ప్రత్యేక చొరవ చూపుతూ అత్యంత ఉన్నత స్థాయిలో బెంగళూరు నుంచి అదే పనిగా ఒక ఫ్లవర్ డెకరేషన్ పిలిపించి మీరు గతంలో చూస్తున్నారు. వైకుంఠ ఏకాదశికి చాలా భిన్నంగా గొప్పగా చేశారు. అంతకంటే భిన్నంగా గొప్పగా ఈసారి లైటింగ్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ ఉన్నాయి. ఈ యొక్క కార్యక్రమానికి పూర్తిగా ఫైనాన్షియల్గా సహాయ సహకారాలు ఈసారి ఎమ్మెల్యే గారు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా స్వామివారు ప్రతిరోజు తిరువీధుల్లో మాడవీధుల్లో కూడా ఉత్సవంగా వెళ్తారు కాబట్టి ఆ ఉత్సవం ముందు ఈ సంవత్సరం ప్రత్యేకంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఏర్పాటు చేసి ప్రజలందరూ అందులో పార్టిసిపేట్ చేసేటట్టు అన్ని విధాలుగా కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాము. కేవలము భక్తుల కోసమే కాకుండా ఈ గ్రామ ప్రజలు, ఆ తిరువిధుల్లో ఉన్న ప్రజలు ముఖ్యంగా వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేటట్టు ఈ సంవత్సరము అన్ని విధాలుగా కార్యాచరణ కంప్లీట్ చేస్తున్నాము. ఇంకొక విషయం, ఈ కోనేరులో చక్రస్నానం దాదాపు 12వ తారీఖు జరగబోతోంది. ఆ రోజుకి అన్ని విధాలుగా అన్ని కోనేరులో స్వామివారి యొక్క చక్రస్నానం జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉన్నాము. ఆ విధంగా పనులు జరుగుతూ ఉన్నాయి వేగంగా. ముఖ్యంగా భక్తులందరికీ కూడా ఎటువంటి అశోకం కలగకుండా అతి త్వరగా దర్శనం అయ్యేటట్టు క్యూరియన్స్ కూడా పొడిగించడం జరుగుతూ ఉంది. దర్శనం అయిన తర్వాత అందరికీ ఉచిత ప్రసాదము, అలాగే ఎండాకాలం బాగా ఎక్కువ అవుతుంది కాబట్టి నీటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైన పాయింట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు భక్తులు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా స్వామివారి యొక్క ఉచిత అన్నప్రసాదం స్వీకరించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గత 5 నెలల నుంచి ఎమ్మెల్యే గారి యొక్క సూచనలతోటి అన్నప్రసాదం పూర్తిగా మార్పు చేయడం జరిగింది. దీని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. మంచి ఫీడ్బ్యాక్ కూడా వస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే తిరుపతి నుంచి కూడా మన దేవస్థానానికి వచ్చి తిరుమలలో ఫోన్ చేస్తాము, అంతకంటే కూడా బాగా ఉంది ఇక్కడ పోయామని చెప్పేసి రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. ఆ ఒక కాంప్లిమెంట్ చాలా మనం అన్ని బాగా మెయింటైన్ చేస్తున్నాం చెప్పుకోవడానికి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల్లో కూడా భక్తులందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తిగా అన్నప్రసాదం మధ్యాహ్నం పూట రాత్రి పూట కూడా అందించడం జరుగుతూ ఉంది. కాబట్టి భక్తులంతా కూడా ఈ గ్రామ ప్రజలు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్, అలాగే అధ్యక్షత వహించిన ఆర్డీఓ సార్ గారికి, అలాగే హాజరైనటువంటి మాజీ శాసనసభ్యులు మాతాన్న గారికి, స్థానిక కౌన్సిలర్ గారికి
అలాగే అర్చకులకు, అలాగే కుల పంపులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకి ఏదైతే కదిరికి ఒక పెద్ద పండుగ మన బ్రహ్మోత్సవాలే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఈ బ్రహ్మోత్సవాలను మనము అత్యంత అద్భుతంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కదిరికి పేరు రావడానికి మన కాదిరి లక్ష్మీ నరసింహస్వామి కారణం. కాబట్టి ఈ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి ఖ్యాతిని మనం ప్రపంచం నలుమూలలా వినపడేలా చేయడానికి మనమందరము కారణమయ్యి ఆ విధంగా మనం ముందుకెళ్ళాలా. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మీటింగులు, ఇలాంటి మీటింగులుగా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కావడానికి వారం రోజులు ఉంది కాబట్టి ఇంకా 2 మీటింగులు జరిగి ఇంకా కొంతమంది వాలంటీర్లను అలాగే కమిటీలను కూడా ఏర్పాటు చేసి ముందుకెళ్ళాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. వచ్చే అన్ని రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వాళ్ళకు సరైన సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఖాద్రి లక్ష్మీ నృసింహస్వామి గోవిందో, భక్త ప్రహ్లాద వరద గోవిందో, హిరణ్యకశ్యప సంహారుని గోవిందో, భృగుతీర్థ వసంత వల్లభుని గోవిందో. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవంలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన సేవకులందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాం. మనం బండల పైన చూస్తే ఒక చోట సాష్టాంగ ప్రణామం చేసినట్లుగా కొన్ని వాళ్ళ పేర్లతో కొన్ని చిత్రాలు ఉంటాయి. ఎవరైనా కానీ మనకు కావాలనుకుంటే ఎక్కడో పెద్ద పైన బోర్డులు కావాలనుకునేటువంటి మనస్తత్వం రాజకీయంలో కానీ అధికారంలో కానీ ఉంటే, సేవలో వచ్చినప్పుడు భక్తుల యొక్క పాదాలు నా మీదకి వెళితే ఆ పాద ధూళి నాకు తగిలితే నాకు జన్మ తరిస్తుంది అనే మనస్తత్వం ఏదైతే ఉందో అది హిందూ సనాతన ధర్మంలో మనం పాటిస్తూ ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతున్నాం. ఇక రథోత్సవం విషయంలో, కళ్యాణోత్సవం విషయంలో, కళ్యాణోత్సవం కొంతకాలం కిందకు అంటే ప్రసాద్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగా కాదు, అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నంత వరకు మామూలు పద్ధతిలో జరిగేటువంటిది. దాన్ని మొత్తం మీడియాని ఆకర్షింపజేసి అప్పట్లో దేవస్థానానికి ఉండేటువంటి నిధులు పరిమితంగా ఉండేవి కాబట్టి దాంట్లో మాత్రమే పనిచేసే వాళ్ళం జరిగేది. ఒకటైతే వాస్తవం, ఇంత గొప్పదే జరిగినా అప్పుడు జరిగిన ప్రధాన అర్చకులు గారు వాళ్ళు మాత్రం శాస్త్రంలో ఒక్క ఇంచి కూడా లోపం లేకుండా మంత్రోచ్చారణతో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి బయట ఎంత ఆర్భాటం ఉన్నా లేకపోయినా కూడా బ్రహ్మాండంగా జరిగేది. వారి యొక్క ఆశీస్సులన్నీ కూడా కదిరి ప్రాంతానికే కాకుండా యావత్తు సమాజానికి వచ్చేవి. కానీ దాన్ని ఒక పద్ధతిలో యావత్తు ప్రపంచానికి కూడా తెలియజేసే విధంగా ప్రయత్నం చేసి కళ్యాణోత్సవానికి ఒక రూపురేఖలు తీసుకొచ్చినటువంటి ఘనత ప్రసాద్ గారికి దక్కుతుందని చెప్పడంలో నేను ఏమాత్రం సంతోషిస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్యనే జరిగేటువంటి ఉత్సవాల గురించి కూడా చెప్పారు. వేముల జయంతి ఉత్సవం కానివ్వండి, తిమ్మమ్మని మాన ఉత్సవం కానివ్వండి. దురదృష్టం ఏంటంటే ఇక్కడ ఎంత గొప్పగా ఉన్నా ప్రపంచంలో దాని యొక్క ప్రచారం జరగనప్పుడు మనకు వచ్చేటువంటి లాభం తగ్గుతుంది మన ప్రాంతానికి. దేవుడికి ఏం లే, దేవుడికి నువ్వు వచ్చినా రాకపోయినా ఆయన యొక్క యోగనిధిలో బ్రహ్మాండంగా ఉంటాడు, ఆయనకేం నష్టం లే, ప్రపంచాన్ని సృష్టించేటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తిని దర్శనాన్ని మనం ఎంత కల్పించగలిగితే అంత మన యొక్క ప్రాంతానికి అంత గొప్పదనం, మన ప్రాంతానికి అంత అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఈ మధ్యనే వాళ్ళు సంబంధం లేకపోయినా కూడా ఈ మధ్య జరిగేటువంటి మార్పుల గురించి నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. కేవలం ఏదో ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఇదేంటి ఎక్కువ గడిచిపోతుంది అని కాకుండా నిరంతరం దానికోసం పనిచేయడం, తప్పించడం, ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు తీసుకురావడానికి ఈ 2-3 సంవత్సరాలు మనం చూసాం. గణపతి ఉత్సవంలో ఎప్పుడు కూడా కరెంటు పోయేది, ఈసారి కరెంట్ ఎప్పుడో తీసేయడం. ఇప్పుడు వారి యొక్క ఆలోచన రథోత్సవంలో కూడా అది జరగకూడదు అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో ఇది పని చేసేటువంటి యొక్క ఎమ్మెల్యేల యొక్క లక్షణంగా ఉంటుంది. ఆ లక్షణాన్ని మనం ఇప్పుడు కూడా గౌరవించాలి. ఎవరు దాన్ని డిమాండ్ చేయలేము. కానీ డిమాండ్ చేయకపోయినా కూడా ఏమి తప్పులో తెలుసుకొని చేసేటువంటి వాడు నిజమైన నాయకుడుగా ఉంటాడు. అటువంటి నాయకుడుగా మనం అందరూ కూడా ఎదగాల్సిందేటువంటి అవసరం. ఇక మనకు సంబంధించి ఈ విషయంలో వస్తే
రథోత్సవానికి మోపులు వేసేవాళ్ళు, తెడ్లు వేసేవాళ్ళు, వెనకాల పెద్ద పెద్ద ముద్దులు వేసేవాళ్ళు. వాళ్ళు నిజంగా వాళ్ళకి ఒకసారి ఏదైనా బాల్ బేరింగ్స్ తో వేస్తాం సులభంగా రథాన్ని లాగుతారంటే అలా కాదండి. మాకు స్వామి ఇచ్చేటువంటి ఆ శ్రమ మేము కష్టపడి ఆ నరసింహ స్వామిని తిరువీధుల్లో తీసుకుని వెళుతున్నాం కాబట్టి ఈ యొక్క రథోత్సవానికి కంచి, తిరుపతి, కాశీలో ఉన్న జగన్నాథ యొక్క పూరి జగన్నాథ్ లో ఉన్న రథోత్సవానికి ఎంత ఉత్సాహం ఉందో అంత ఉత్సాహం కదిరిలో ఉంది. కాబట్టి ఇలాగే కావాలని కోరుకునేటువంటి ఆ గుటాగొళ్ళ, గజ్జలరెడ్డిపల్లి, సైదాపురం, మూర్తిపల్లి, నాగిరెడ్డిపల్లి, పేరుపల్లి గ్రామస్తులందరికీ శిరస్సు వచ్చి నమస్కారం చేస్తున్నాం. వారి యొక్క పాత్ర ఎంతో ఉంటుంది. అంటే వారికి మనం సహకరించడంలో కూడా డిపార్ట్మెంట్ అనేటువంటి వాళ్ళందరూ చాలా బాగా చేస్తున్నారు. ఏదో దాని గురించి మాట్లాడలేదు కానీ ఎందుకంటే ఒకసారి అనుభవం ఉన్నటువంటి ఆఫీసర్ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి డిఎస్పీ గారు కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, మిగతా యంత్రాంగం ఉంటే కూడా బాగానే ఉంది. మున్సిపాలిటీ విషయంలో గతంలో చేసేటువంటి ప్రయోగం దయచేసి అది గుర్తుంచుకోవాలమ్మా. లాస్ట్ టైం మనం ఎప్పుడు కూడా రథోత్సవం అయిపోతుంది, అనేక మంది అన్న ప్రసాదాలు వితరణ చేస్తారు. వాళ్ళు అక్కడ తినేస్తారు, అక్కడ ఆ ప్రయాణికి ఏమీ లేకుండా రోడ్లలోనే వేసేస్తారు. రథోత్సవం అయిన తర్వాత సాయంకాలం మరుసటి రోజు వరకు ఆ చెత్త అలా ఉండేది. గతంలో లాస్ట్ ఇయర్ దాదాపుగా 40 మందిని డిప్యూట్ చేసి రథం వెనక్కి వెళుతూనే వెంటనే వెనకాల నుంచి అవన్నీ తీసి ట్రాక్టర్లు అంతా తీసేసి అది చాలా గొప్ప పని. దాన్ని ఖచ్చితంగా ఇంకొంచెం పెంచాలి అని కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే రథం యథాస్థితి స్థానం చేరిన తర్వాత చేశారు. ఈసారి వాళ్ళు రథం వెనకాలనే రథం ఎట్లా ముందుకు వెళ్ళిపోతానే అక్కడ పడినటువంటి చెత్తనందరినీ కూడా క్లీన్ చేసే విధంగా చేయడం ద్వారా అందరికీ ఎందుకంటే ఆ యొక్క గలీజ్లోనే కాళ్ళతో తొక్కుతూ భక్తులు వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ఇక పోలీస్ వారికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతిసారి మనం అనుకుంటున్నాం తిరువీధుల్లో మనం ఎంత చెప్పినా కూడా టూవే ఉన్నంత వరకు అనేక రకాలైన ఇబ్బందులు ఉండే ఉంటాయి. మీరు వన్ వే చేస్తే కొంతమంది మాకు ఇబ్బంది కావచ్చు, మేము ఆ బజార్లో ఉన్నవాడికి ఇబ్బంది కావచ్చు, కానీ మొత్తం అందరికీ మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి వీలైతే నేను ఏమంటానంటే రేపటి నుంచేనే ఈ తిరువీధులు మొత్తం అంతా కూడా వన్ వే చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రసాద్ గారికి కూడా నేను ప్రత్యేకించి స్టాఫ్ ఉన్నా లేకపోయినా అదనపు స్టాఫ్ ని దేవస్థానం నుంచి తీసుకున్నా పర్వాలేదు, లేదా ఇంకా ఎవరైనా సరే ప్రైవేట్ డోనర్స్ అయినా ఇస్తాం, కానీ అలా చేయడం ద్వారా ఎవరికి ఇబ్బంది ఉండదు అనేటువంటిది మనం చూసుకోవాలి. ఇక మనకు ఉండేటువంటి యొక్క అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ప్రసాద్ గారు ప్రశస్తి స్కీమ్ కింద కేవలం ఒక కదిలే కాదు, కదిలి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక క్షేత్రాలను ఒక పెద్ద టూరిజం స్పాట్ గా చేయాలని, అనేక మంది భక్తుల్ని ఇక్కడ ఆకర్షించాలని, వచ్చించేటువంటి భక్తులకి సరైన వసతి కల్పించాలని, దానికి టూరిజం ద్వారా ఎవరెవరు ప్రైవేట్ పెట్టుబడులు వస్తే వాళ్ళందరినీ ప్రోత్సహించాలని ఇప్పటికే దాదాపు నాకు తెలిసినంతవరకు నేను 6 సమావేశాల్లో పాల్గొన్నాను. దాదాపు 1.5 కోటి రూపాయల ఖర్చుతో మొత్తం అంతా దాని యొక్క ప్రణాళికలు తయారు చేయడానికి అంత ఖర్చు పెట్టేటువంటి మనస్తత్వం, అది కూడా ఆయన కేవలం మన డిపార్ట్మెంట్ నుంచి కాకుండా తనకు ఉండేటువంటి యొక్క పరిచయాలతోనే చేస్తున్నందుకు నేను వారిని అభినందిస్తున్నా. చాలా మంచిగా దాన్ని చేస్తున్నా. అంతేకాకుండా అమృత్ స్కీమ్ కింద కానీ మరే స్కీమ్ కింద కానీ మొత్తం డెవలప్మెంట్ చేయడానికి దీనికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే వారు చేసే ప్రయత్నానికి మనం అందరం కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రోడ్డు వైడనింగ్ విషయంలో కానీ దాంట్లో కూడా చాలా అద్భుతంగా ఆలోచన చేశారు. వాళ్ళు నాకు చాలా సంతోషం అనిపించింది. మనం రోడ్డు వైడనింగ్ చేయాలంటే అనేక రకాలైన ఫండ్స్ కావాలి, కానీ దురదృష్టవశాత్తు దానికి రాయవలసినటువంటి ఫండ్స్ చాలా ఇబ్బంది అవుతాయి. వాళ్ళు అద్భుతంగా బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని ఒక మంచి లేఅవుట్ గా తయారు చేసి ఇక్కడ ఎవరెవరైతే నష్టపోతారో దానికి 2 భూమిని అక్కడ ఇవ్వడం ద్వారా అందరి మనసుల్ని కూడా కష్టపెట్టకుండా ఉండాలని ఆయన ఆలోచనకి నిజంగా నేను అభినందిస్తున్నా. ఈ విషయాన్ని నేను కేంద్రంలో ఉండేటువంటి నితిన్ గడ్కరీ గారికి కూడా ఒక లెటర్ రాశాను. మంచి ఆలోచన చేశారు. దాని ద్వారా ఇమీడియట్ గా పని జరుగుతుంది. మనం వెయిట్ చేయాల్సిన పనిలే. ఎవరు అభ్యంతరం చెప్పేటువంటి అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది. నేను అనేక మందిని మాట్లాడాను. అనేక మంది కూడా తప్పదు సార్, ఎప్పుడైతే రోడ్ వైడర్ అవుతుందో అప్పుడు మా ఆస్తుల విలువ కూడా పెరుగుతాయి. దాంతో పాటు మేము ఇక్కడ ఎంత నష్టపోతామో నష్టపోయే దానికి 2 అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. ఈ వచ్చే సంవత్సరానికి అంటే ఈ సంవత్సరం కాకుండా 2027 సంవత్సరం లోపల మనం ఆ పనులు పూర్తి చేసుకోవడానికి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కోసం కూడా ఇప్పటికే 2 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ చేయించారు.
వాటిని త్వరితగతిన ఏర్పాటు చేయడానికి మనం అందరూ ప్రయత్నం చేస్తున్నాం. అదే స్వామివారు ఆల్రెడీ ఇప్పుడు చెప్పారు 7 గంటలకి 7:30 నుంచి 8 గంటలకు వస్తుందని. వాళ్ళ యొక్క ఎవరైనా సరే మనకు మన ఆస్థానం ఇచ్చిండేటువంటి వాళ్ళు ఉంటే దయచేసి ఈవో గారు వాళ్ళకి ముందుగానే ఒక లిఖిత పూర్వకంగా వాళ్ళకి చేసి అటు ఎనీ కాస్ట్ 7 గంటలకు ప్రారంభమవుతుంది, వాళ్ళు వచ్చినా రాకపోయినా రావాల్సిందే వాళ్ళ బాధ్యత అని చెప్పడం ద్వారా మీరు 7 గంటలకు ఇక్కడ పూజ స్టార్ట్ చేసినా కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది. మనము 8 గంటలకు దేవస్థానం ముందు నుంచి మొదలైతే 10:30కు దేవస్థానం యథాస్థానానికి చేరితే మామూలుగా ఎప్పుడు ఏమవుతుందంటే మా ఇల్లు లేదా శివాలయం దాకా భక్తులు బాగా కనిపిస్తారు, దాని తర్వాత భక్తులు ఉండరు. మనుషులకి ఎవరికైనా కానీ 10:30 పైన 11, 12 వరకు ఉండే అవకాశం లేదు, ఎందుకంటే ఎక్కడో దూరం నుంచి రావాలి. 8 గంటలకు బయలుదేరి 10:30కు మనం చేరుకోగలిగితే భక్తాదులకు ఇది చాలా కళగా ఉంటుంది. తిరుమలలో బ్రహ్మోత్సవాల చుట్టూరు ఏ విధంగా జరుగుతాయో అంత దివ్యంగా ఉంటుంది. కాబట్టి పొరపాటున మీకు ఏవైనా వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టినా మీరు దాన్ని ఏమీ కేర్ చేయకుండా ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆఖరిగా భక్తాదులకి మనం అందరం కూడా గౌరవించుకునే విషయంలో అనేక మంది మనం చెప్పారు. దాంట్లో మనకి ఏంటంటే ఇక్కడ తెలియకుండానే మనం చూస్తే ఈ మధ్య తగ్గింది, కానీ రథోత్సవం జరిగేటప్పుడు వేడిగా ఉంటే అనేక మంది భక్తులు విసనకర్రలతో వాళ్ళకి వీర వేసేవారు. ఎందుకంటే ఒక మహా అయితే ఒక 4,000 మంది పట్టుకోవచ్చు ఆ యొక్క మోగుని, కానీ అక్కడ దాదాపు లక్షల్లో ఉంటారు. వాళ్ళందరూ కూడా విసనకర్రలతో భక్తులకు వీయడం ద్వారా వాళ్ళు కూడా ఆ యొక్క పవిత్రమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకున్నట్టుంటుంది. ఇక్కడ ధవనం మిరియాలకి చాలా ప్రసిద్ధి. స్వామి ఉగ్ర రూపంలో వచ్చి ఇక్కడ ఉన్నప్పుడు ప్రహ్లాదుడు వారు ప్రార్థన చేసి ఆ ధవనం మిరియాల పట్టు వేసినందుకు శాంత స్వరూపుడై కొండ దగ్గర వేదాద్రి అనేటువంటి కొండ దగ్గర స్తోత్రాదులు అనేటువంటి కొండ దగ్గర స్వామి అక్కడ శాంతమూర్తిగా విలసిల్లారని, అందుకే ఈ మధ్యనే ప్రసాద్ గారు దానికి కూడా సంబంధించి మొత్తం అంతా చుట్టుపక్కల ఉండేటువంటి భూములందరినీ కూడా ప్రభుత్వ భూమిని దేవస్థానానికి ఇప్పించి దాంట్లో ప్రతి స్వాతి నక్షత్రం అది కూడా స్వామి వారి చలవే. ఆ రోజు వంశీ స్వామి మేమందరము తిరువణామలైలో చూసాం. ఇక్కడ ఎందుకు జరగకూడదు అంటే పౌర్ణమి రోజు కాకుండా స్వాతి నక్షత్రం రోజు అని ఏర్పాటు చేయండి అని వారు ఆదేశించిన దాని ప్రకారం స్వాతి నక్షత్రం రోజు మొట్టమొదటి రోజు అందరూ ఒక 50 మంది ఉంటే ఈ రోజు నాకు తెలిసినంత వరకు మొన్న అంచనా ప్రకారం 8 నుంచి 9,000 మంది ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఇది మనకు అందరూ కూడా గర్వించదగ్గ విషయం. దాంట్లో ప్రసాద్ గారు చాలా పెద్ద ఎత్తున సుమారు 25 కోట్లతో నవనారసింహ క్షేత్రాలు అక్కడ రావాలని భక్తాదులందరూ కూడా ఒక్క స్వాతి నక్షత్రం రోజే కాకుండా మిగతా రోజుల్లో కూడా అక్కడ గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పించాలనే పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. దీనికి కొంత టైం పడుతుంది. ఆ సమయంలో మనమందరము సహకరించి ముందుకు వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ నరసింహస్వామి పోలీస్ వారిని చాలా సార్లు విజ్ఞప్తి చేసిన తర్వాత రథోత్సవం రథం కదిలేటప్పుడు రథంతో పాటు కదులుతూ మెయింటైన్ చేయాలి. వచ్చిందేటువంటి కొత్త వాళ్ళకి అది స్పెసిఫిక్ గా చెప్పాలి. నాకు అనుభవం అది. రథంలో కదిలేటప్పుడు నువ్వు అడ్డం నిలబడి ఉంటే వెనక వచ్చిన వాళ్ళు మీ ముందు పడిపోతారు, మీ నిన్న మొక్కులు పడవచ్చు, చక్రాలు పడవచ్చు. నేను యాక్చువల్గా అయితే మురళి అనేటువంటి ఎస్ఐ చక్రాల కింద పడేటప్పుడు ఆయన బయటికి లాగి నేను ఆ రోజు రథం మీదకి ఎక్కాను. ఆ సేవను నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి మనము పోలీసు వాళ్ళని కూడా మెయింటెనెన్స్ కొరకు రథం వచ్చేటప్పుడు రథంతో పాటు కథంతో మెయింటైన్ చేసేటువంటి ఒక ట్రైనింగ్ దాకా వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది విజ్ఞప్తి చేస్తూ మన అందరి సహకారంతో దేవదేవుడు మన యొక్క కరుణకి మన యొక్క ఆశీర్వాదానికి ప్రయత్నం చేస్తున్నానని ఆశీస్సులు ఇస్తున్నానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకునేటువంటి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక ఆర్డీఓ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైరవ్ ప్రసాద్ గారికి, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పార్థసారథి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు ప్రతి హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తన వంతుగా సహాయ సహకారం అందిస్తున్నటువంటి సుబ్రాజ్ గుప్తన్న గారికి,
కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వెంకటేశ్వర గారికి, అదేవిధంగా సోదరులు మున్సిపల్ వైస్ చైర్మన్ రాజశేఖరాచార్య గారికి, అదేవిధంగా సోదరులు నాగేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా స్థానిక ఈ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి, శివాలయం స్వామి గారికి, డిఎల్టీఓ గారికి, పిఎస్పి గారికి, దేవస్థానం ప్రధాన అర్చకులు పెద్దస్వామి గారికి, దేవస్థానం అర్చకులు ఉపప్రధాన అర్చకులు పార్థసారథి స్వామి గారికి, అదేవిధంగా చిన్నస్వామి గారికి, వేదిక ముందున్నటువంటి బీజేపీ నుంచి గంగాధర గారికి, పెద్దలు ఆర్ఎస్ అధ్యక్షులు హనుమన్న గారికి, మాజీ కౌన్సిలర్ సోదరుడు సతీష్ గారికి, మళ్ళీ సతీష్ గారికి, విచ్చేసినటువంటి కుల ప్రముఖులకు, ముందున్నటువంటి మా సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారం. ఇది మనం ఆనవాయితీగా నిర్వహించుకుంటూ వస్తున్నటువంటి కార్యక్రమం. అందరిలో కూడా తపన ఉంటుంది, కానీ చేయాలనే పట్టుదల ఉంటుంది, ఒక భావన ఉంటుంది. అందుకని మనం ఇక్కడ కూడుకుంటాం. కాకపోతే మనం ఎప్పటికప్పుడు మెరుగుపడాలనే ఆలోచన అందరిలో రావాలని చెప్పేసి కూడా కోరుతాం. పదాల పొందికలో కూడా ఆధ్యాత్మిక కేంద్రంలో కూర్చున్నప్పుడు అద్భుతంగా పాఠశాల స్వామి మాట్లాడతారు. గతంలో కంటే భిన్నంగా అంటారు కదా, గతంలో కంటే భిన్నంగా అనద్దండి, గతంలో కంటే మెరుగుగా అని మాట్లాడారు. ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు గతంలో కంటే భిన్నంగా కాదు, గతంలో కంటే మరింత మెరుగుగా మనం పనిచేయాలనే ఆలోచనలో ఆ స్పిరిట్ మనలో రావాలి, ఆ పట్టుదల మనలో రావాలి. ఎందుకంటే ఇది మన ఊరు, మన వాళ్ళు, మన కోసం నిర్వహించుకునే కార్యక్రమం. అందుకే అద్భుతంగా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి. పోయినసారి తక్కువ చేసినా ఈసారి మరింత ఎక్కువ చేయాలా, మరింత మన ఊళ్ళో సంతోషం రావాలా, 10 మందిలో ఒక మంచి భావన కల్పించాలా. తద్వారా ఈ ప్రాంతంలో సుఖ సంతోషాలు వెలిగిసే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఒక బాధ్యతగా రావాలని చెప్పేసి కూడా తెలియజేస్తాం. నాకు స్వామి చెప్పినాడు, గదిలో పుట్టడమే అదృష్టం. ఆ లెక్కపోతే నాకు ట్రిపుల్ అదృష్టం. నేను ఈడే పుట్టినా, నా భార్య ఈడే పుట్టింది, అంతేకాకుండా మనం అందరి కూర్చొని ఈడే పెళ్లి చేసుకుంటాం. స్వామి ఆ లెక్కలో మూడింత అదృష్టం ఉంటుంది. నిజంగా ప్రతి ఊరి వాడికి కూడా, ప్రతి ప్రాంతం వాడికి కూడా వాళ్ళ ఊరు అంటే అంతో ఇంతో ప్రేమ. కానీ కొద్ది మందికి అద్భుతమైనటువంటి ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నిరంతరం మనం మాట్లాడుతా అంటే కూడా గుడిగంటలు వింటాడు. ఇటువంటి వాతావరణము కొద్ది గ్రామాల్లో మాత్రమే ఉంటుంది. అందుకే మనం అదృష్టవంతం. మనలో ఎంత ఒత్తిడి ఉన్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని పొరపక్షాలున్నా, నిరంతరం ఆ గుడిగంటలు, వాళ్ళు ఇచ్చే ఆధార్ రెండు కూడా కలిసి మనలో సైతాన్ని బయటికి తోచేస్తాను. ఇందాక ఆధ్యాత్మిక శోభ అందరి మనం సంతరించుకున్నటువంటి పరిస్థితులన్నీ చెప్తాను. కానీ ఎంతసేపు వేమన ఉత్సవాలు, తిమ్మమ్మ ఉత్సవాలు, మన నరసింహస్వామి ఉత్సవాలు చెప్తున్నారు, మన జరిగిన ఇస్తిమా గురించి చెప్తారు. దాన్ని అద్భుతంగా ఆచరించినటువంటి డిఎస్పీ గారు కూడా మర్చిపోయినారు. ఎక్కువ కష్టం వాళ్ళే చేసినారు. అదే అద్భుతం ఏమంటే దాదాపు 2 లక్షల పైమంది వచ్చినా కూడా ఎవరికి కూడా ఒక చిన్న గీత కూడా తగ్గకుండా నిర్వహించుకోగలిగినటువంటి ఇస్తిమా మొట్టమొదటిసారిగా ఈ జిల్లాలో మనమే ఏర్పాటు చేయగలిగాం. బయట ప్రాంతాల నుంచి కూడా చెప్తున్నారు, ఇంత పర్ఫెక్ట్ గా గీత గీసినట్టు, ప్లాన్ చేసినట్టు, ఇంత స్పష్టంగా ఎట్లా పోవాలా, ఎట్లుండాలా, ఇంత మంచి ఘనమైనటువంటి ఏర్పాటు వాళ్ళ జీవితంలో ఎప్పుడు ఏ ఇష్టమాలు కూడా చూడలేదని ప్రతి ఒక్కరు మాట్లాడేటువంటి మాట. ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు వచ్చినట్టు వైకుంఠ ఏకాదశి మనం ఆలోచన చేస్తే ఎప్పుడు కూడా గతంలో 2 లక్షల మంది రాలా, వచ్చినా ఊరికి ఇక్కడ కొద్ది కాలం. అది అద్భుతం.
కొన్ని ఆతిథ్యం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో మరింత మెరుగుపడాలని చెప్పేసి నిరంతరం ఈవో గారిని కావచ్చు, లేదంటే సూర్యుని కావచ్చు, లేదంటే ఇతరత్ర మాకు సంబంధించినటువంటి వ్యక్తులను స్వాములు ఎప్పుడైతే రమ్మని స్వాములతో ఎప్పుడు మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళంటే మాకు అపారమైన గౌరవం నొప్పించద్దని చెప్తాను. అందుకని వాళ్ళకి ఎప్పుడు ఏది హితబోధ చేయండి, వాళ్ళు మిత్రులని మిగతా వాళ్ళకంతా నిరంతరం చెప్తున్నారు. మనం ఆతిథ్యం ఇవ్వాలి. మన దగ్గరికి వచ్చిన వాళ్ళని, మన ఊరికి వచ్చినటువంటి వాళ్ళని మన గుండెల్లో పెట్టుకొని మనం అన్ని రకాలుగా ప్రేమగా గౌరవంగా సాగనంపగలిగితేనే మళ్ళీ 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 ఇక్కడికి రాగలుగుతారు వాళ్ళనేది మన భావన మీద అందరూ కూడా రావాలని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈవో గారికి చెప్తున్నాను, ఈసారి ఆ షాప్ వాళ్ళని కూడా డబ్బులు కలెక్ట్ చేయొద్దని ఫ్రీగా వదిలేసి అట్లని చెప్పేసి అటనితంగా ఏర్పాటు చేయొద్దండి. సిస్టమేటిక్ గా పగడబందిగా భక్తాలకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ఉత్సవాల నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలి. పార్కింగ్, ఈ పార్కింగ్ లో కూడా ఈ రోజు నుంచే మెలకువలు పాటించండి. నెక్స్ట్ కన్వర్సేషన్ కేవలం ఈవో గారు అనుకుంటేనో లేదు యాల పాట పాడి ఆ పార్కింగ్ పాట పాడుతున్నాడు అనుకుంటే జరగదు, కాదు. There should be a conversation meeting between the municipal authorities, revenue authorities and the police department and as well as the DLDO also. ఎందుకంటే DLDO గారికి ఎందుకు చెప్తున్నానంటే there are two territories. ఆలయ పరిసరాల్లో మున్సిపల్ లిమిట్స్ వచ్చే వరకు కూడా పరిశుభ్రత పాటించడం అనేది మున్సిపల్ అథారిటీస్ కి సంబంధించినటువంటి అంశం. అక్కడ మీరు మీ బాధ్యత కింద మీరు చూసుకోండి. అక్కడ నుంచి రెండో ఏరియా ఏమొస్తుందంటే అవుట్స్కట్స్ లో పార్కింగ్ చేసుకుంటున్నారు. అక్కడ పారిశుద్ధ్యం కావచ్చు, అంతే స్థాయిలో టాయిలెట్స్ కావచ్చు, తాగునీరు కావచ్చు, వీటికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నిటి కూడా మీరు ఖచ్చితంగా ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతున్నాను. ఇది మీ అందరి బాధ్యత, మన అందరి బాధ్యత. 15 రోజుల పాటు కూడా పగడబందిగా ఏర్పాటు, సాధ్యమైనంత వరకు తగ్గే రకంగా పోలీసు వారు డిజైన్ చేసుకోమని చెప్పేసి కూడా కోరుతాం. అంతేకాకుండా ఇందాక సింహకోట దగ్గర అక్కడ రోడ్ టర్నింగ్ చెప్తున్నారు. డిఈ గారు, మున్సిపల్ డిఈ గారు వెళ్ళిపోయిందా? మళ్ళీ మీరు మాట్లాడి అది ఆల్రెడీ టెండర్ అయింది, ఆ వర్క్ క్లీన్ చేశారు. రేఖ మొదలు పెట్టేసి ఆ టర్నింగ్ వర్క్ క్లీన్ చేశారు. హిందూపూర్ టర్నింగ్ కూడా రోడ్ అయింది కానీ టెండర్ అయింది కానీ మీరు గ్రౌండింగ్ చేయలేదు. అది కూడా ఆయన చేయలేదు. నాకు తెలిసి వారం రోజులు ఉంది. మరి వారం రోజులు చేయగల రోజు ఒకసారి చూసుకోండి. తిరునాళ్ళ 27వ తారీఖు అంటే దేవుడు 26 నుంచి బయట తిరిగేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకోవాలి. మిగతా డిస్ట్రిబ్యూషన్స్ అనేది పెట్టుకొని డ్రైనేజెస్ పగడబందిగా ప్లాన్ చేయండి. రెండోది శానిటేషన్ మీద మీకు సీరియస్ గా చెప్తున్నా, చిన్న తప్పు దొరికితే కూడా మీ మీద అయితే అపారమైనటువంటి బాధ్యత ఉంది. మిమ్మల్ని మీరు చాలా తీవ్రంగానే పరిగణిస్తారు. మున్సిపాలిటీ వాళ్ళు చాలా ఖచ్చితంగా చెప్తారు. ఎక్కడ కూడా డిస్పోజబుల్స్, ప్లాస్టిక్ కవర్ కానీ, తాగి పారేసిన గ్లాసులు కానీ, ఇట్లా ప్రసాదం పప్పులు కానీ కనపడి ఎవరో భక్తాలు చేసినా వెంటనే వేసేదానికి ఏర్పాటు చేసి ఇది బాధ్యత. దీన్ని స్పెషల్ కేర్ తీసుకుంటాం. అదే రకంగా ఆర్ఎంటీ వాళ్ళకు కూడా చెప్తాం. ఇంటర్నల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఊర్లోకి వచ్చిన తర్వాత పార్ట్ హౌస్ మీకు జ్యూరిస్డిక్షన్ ఇష్యూ ఉంటే కూడా మాకు చెప్పండి. ఎవరికైనా చెప్పేలా మనం చేద్దాం. పార్ట్ హౌస్ అనేది ఊళ్ళో ఎక్కడ కూడా కనపడకూడదు. ఇది మా బాధ్యత. ఆర్ఎంటీ వాళ్ళు మీరు ఎన్హెచ్ఓతో కూడా ఇక్కడ అవసరం ఉంటే ఎన్హెచ్ఓ కూడా కోఆర్డినేట్ చేయండి, మున్సిపల్ అథారిటీస్ కోఆర్డినేట్ చేయండి. మీరే బాధ్యత తీసుకుంటారు. మీ బాధ్యత ఏమైనా చెప్పమంటే ప్లాంట్ వాళ్ళు చెప్తారు, ఇద్దరికి చెప్తారు. వాళ్ళతో పార్ట్ హౌస్ క్లియర్ చేయండి. అది కూడా ప్లాంట్ ఓనర్స్ తోనే చేయించారు. మా వాళ్ళు చేస్తామంటారు, వాళ్ళకి అప్పుడు అప్రోచ్ ఉండదు. వాళ్ళు చేసేసి బిల్స్ వస్తాయంటారు. బిల్స్ కోసం కాదు, ప్రజల కోసం వచ్చేటువంటి భక్తాల కోసం చేసేటువంటి కాదు. మీరు పూర్తి స్థాయిలో చేద్దామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. ఇకపోతే చింతమానం గురించి చెప్తున్నారు. చింతమానం గురించి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. కానీ మన ఈవో గారికి మొన్ననే పట్టుబట్టి తిరువీధుల్లోనూ ఊళ్ళో తిరిగే గోవుల గురించి స్పెషల్ డ్రైవ్ పెట్టమని, దాని మీద వారు పోలీస్ ఇన్స్పెక్టర్, టౌన్ ఇన్స్పెక్టర్ నారాయణ రెడ్డి గారు, కమిషనర్ గారు కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక గోశాలను కూడా సంప్రదించడం జరిగింది. వాటిని మీరు కూడా పౌరులు కూడా ఇష్యూ చేయకుండా, దాంట్లో మాకెవరికి వేరే ఉద్దేశాలు లేవు. గో సంరక్షణ పాటించేటువంటి వ్యక్తులకు కూడా ఈ వేదిక మీద నుంచి అప్పీల్ చేస్తాను. మీరు కోఆర్డినేట్ చేయండి, మీకు తెలిసిన సలహాలు చెప్పండి. అక్కడికి పంపించే ముఖ్య ఉద్దేశం ఏమంటే
అవన్నీ హెల్తీగా లేవు, వాళ్ళైతే బాగా చూస్తారనే ఉద్దేశానికి అక్కడ పంపిస్తారు. అది మీరు కావాల్సిన బాధ్యత తీసుకొని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళతో పెట్టుకొని హైదరాబాద్ చేరేంత వరకు ఆ గోశాలకి పోయిన తర్వాత మళ్ళీ మీరు చూసుకునే అప్పుడప్పుడు పోయి మీరు దాన్ని బాగోగులు చూసే పరిస్థితి మీరు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. వచ్చే రోజుల్లో ఇది జరిగిపోవాలని చెప్పేసి కూడా యువ గారిని మాట్లాడాలి. ఎందుకంటే తిరుమలలో ఎక్కడా కనపడకూడదు. రెండోది గోవులు కనపడే పరిస్థితి ఎందుకు వస్తుందంటే ప్లాస్టిక్ కవర్లు అవన్నీ దీన్ని పొట్టలు వేసి ఇబ్బంది పడుతుంది. రెండోది వాళ్ళు చెప్పుకోలేదు దాని పరిస్థితి. కాబట్టి వెంటనే దీని మీద ఇంత బాధ్యత స్పందించమని చెప్పేసి అంతేస్థాయి కుక్కల్ని కూడా గతంలో కూడా చెప్పారు. దాని మీద జరుగుతుంది. ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. మీరు కూడా కొన్ని చొరవ తీసుకొని కమిషన్ గారు కోఆర్డినేట్ చేసి మీరిద్దరు కూడా దాన్ని ఎటువంటి పర్సెంట్ టార్గెట్ గానే పోతాం, దాన్ని క్లియర్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇకపోతే ఆలయంలో మనము బయట స్వాముల్ని ఫ్రీయాక్ట్ వదిలేసే బ్రహ్మోత్సవాల వరకు స్వాముల బాధ్యత, స్వామి అలంకారం కానీ, స్వామివారి దర్శనం కానీ, స్వామివారికి ఉత్సవ కార్యక్రమాలు కానీ, ఉత్సవ సమయాలు కానీ సరైనటువంటి సమయంలో నేను తీసుకునే బాధ్యత ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు తీసుకోవాలి. మీ భుజస్కంధాల మీద పెట్టుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. వారిని నిర్బంధించకుండా, లేదంటే వాళ్ళ ఆజ్ఞలు మనం అందరూ సిద్ధం అవుతాం బ్రహ్మోత్సవాల సమయంలో అని చెప్పేసి కూడా అవన్నీ మీకు ఉదయస్వ స్వామి మీరు మళ్ళీ నీటి వచ్చినా పాలు వచ్చినా మీదే బాధ్యత. 8కి స్వామి మహాద్వార దర్శనం ఇస్తారు భక్తులు. ఇంకా అందరూ సహకరించి మేము సహకరిస్తాం. మా ఇష్టపూర్వకంగా భగవంతుని సేవ చేస్తాం. ఇకపోతే మిగతా విషయాలు కోనేరు గురించి అందరూ బాధ ఇంకా పూర్తి కాలేదు. నేను కూడా మొన్న రోజు ఎండపడ్డాను. సాధ్యమైనంత వరకు పూర్తి చేసేటువంటి పరిస్థితికి పోతాం. ఇంకా కాలువ కూడా పక్కన ఉన్న దానికి సిపిఎస్ మొదట్లోనే చెప్తాను. నేను ఆ సిపిఎస్ అరెస్ట్ చేయలేదంటే కాలువ తీసి అరెస్ట్ అవుతుందని నేను ఇంటర్ఫియర్ గాను, ఎందుకంటే నాకు నమ్మకం లేదని ఆ రోజు చెప్పేసి అది ఇప్పుడు క్లియర్ చేసినా కూడా ఇంకా సిపిఎస్ ఉంది, దానికి నీళ్ళు వస్తున్నాయి. మీకు అందరికీ మాటిస్తాను. దానికి మన ఎస్టిమేషన్స్ కూడా వేయించాం. కాకపోతే 63 కోట్లకు వచ్చింది. ఎక్కడి నుంచి డబ్బులు ఇవ్వాలో అర్థం కాదా. ఆ 63 కోట్లు ఏదైనా లేట్ అయ్యేటట్టుంటే ఎక్కడ వరకు కోనేరు ఉందో అక్కడ సిపిఎస్ ఉందో దాన్ని చూసుకొని దాని వరకైనా నిధులు తీసుకొచ్చి అది వెంటనే పనిచేస్తాము. బ్రహ్మోత్సవాలు అయితేనే బ్రహ్మోత్సవాల ముందు కోనేరుని అయితే అన్ని రకాలుగాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైనా ఆలస్యమైనందుకో, మనసు నొప్పించినందుకో క్షమాపణ కూడా కోరుతాము. ఇక మీరు మిగతా విషయాల్లోకి వస్తే ఉత్సవాల నిర్వహణ, ఏర్పాటు మా వంతు బాధ్యత, ప్రచారం మీ బాధ్యత. మీరు కూడా ఎక్కడైనా అలసత్వం ఉంటే సోషల్ మీడియా ఉండనే ఉంది. ఇవాళ రేపు రియల్ టైంలో అన్ని జరిగిపోతానే. మేము దాన్ని ఎక్కడ కూడా మా బాధ్యత కింద తీసుకుంటాం. రియల్ టైంలో ప్రజలకు చేరవేసింది. కానీ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాను వేదిక మీద నుంచి. స్వాములు కూడా మధ్యాహ్నం మాట్లాడినప్పుడు చెప్తున్నారు, స్వామి అందరూ పిలిపివ్వండి, ప్రతిరోజు స్వామివారి దర్శనానికి సాధ్యమైనంత వరకు అందరూ కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకొని ఉత్సవంలో దేవుని తిరుమలలో దిక్కుని మళ్ళీ స్థానంలోకి వచ్చే వరకు కూడా అందరం కలిసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొందామని చెప్పేసి కూడా పిలుపునిస్తాము. ఎందుకంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. మనము మొదట ఆచరిస్తే మనల్ని చూసి బయట ఊరు వాళ్ళు ఇంత అద్భుతంగా జరుగుతుందా అనే ఆలోచన గురించి మరి మన ఊరికి వచ్చేటువంటి పరిస్థితి. అంతిమంగా మా లక్ష్యం ఉంటే మన ప్రాంత మనుషుల మనసులో మార్పు రావాలా, ఆలోచనలో మార్పు రావాలా, జీవితంలో మార్పు రావాలా, ఆర్థిక విధానం ఖచ్చితంగా అన్ని కార్యక్రమాలు సజావుగా చేయాలా, 10 మంది దృష్టిని ఆకర్షించాలనేది మా లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తాం. అందులో భాగంగానే పదే చెప్తున్నాను, అందరూ కుటుంబ సమేతంగా రండి దయచేసి. మనం కూడా 2 సార్లు పిలిపిస్తే తక్కువ వచ్చిన పెట్టాలి, ఇంకా చేతులు పట్టుకొని ఇంటికి పోయి తీసుకునే పరిస్థితి ఉంటాయి. రోడ్లో పడేసి రసాలు కొద్ది కింద పడేసి వాళ్ళు ఉండదు. అంటే తినేసుకుంటారు. అది కూడా పెద్ద సైజు కాబట్టి చిన్న సైజు మొత్తానికి అందుబాటు. ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీరు పవర్ కట్ గురించి మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టారు. అంతే స్థాయిలో ప్రజలకు ఒకటే చెప్తాను,
పవర్ కట్ అనేది అంచెలంచెలుగా మెరుగుపడుతూ వస్తున్నాం. ఇంకా చాలా మెరుగుపడాల్సినటువంటి అవసరం ఉంది. సబ్స్టేషన్ 8 సబ్స్టేషన్లు పెడితే మనకు ఒకటి కూడా లేదు, 80 గొడవ పెడితే ఒకటి పెట్టుకుని అప్డేట్ చేస్తున్నాం. కానీ ఇంకా 7 సబ్స్టేషన్ తీసుకోవాలా. ఈ ప్రాంతానికి పూర్తి స్థాయిలో కరెంటు ఇబ్బంది లేకుండా, లో వోల్టేజ్ సమస్య లేకుండా చేయాలనే ఆలోచన ముందుకు పోతున్నాము. అది ఖచ్చితంగా అమలు చేసుకెళ్తాం. ఇంకా పాఠాలు చెప్తాడు 27కైనా 27 కాదు మా టార్గెట్ 26. గంటాపలక చెప్తాము 26లోనే ఖచ్చితంగా మేము అనుకునే కార్యక్రమము ప్రజలు కళ్ళతో చూడగలిగినటువంటి మార్పుకు ఖచ్చితంగా కేంద్ర స్థాయిలో అమలు చేయడం అనేది, ఆచరణలోకి తీసుకురావడం అనేది జరిగి నిలుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా మాన్యువల్ గా ఇస్తే నేనే ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ అడిగిన మళ్ళీ వాళ్ళు 15 లక్షలు 14 లక్షలు ఇస్తే లేదు ఆటోమేటెడ్ సిస్టమ్ 15 లక్షలకి ఇచ్చినారు. ఆటోమేటెడ్ సిస్టమ్ 3 అంచెలు అవుతుందంటే లేదు టోటల్కి ఇచ్చినట్టు 3 చిల్లరకి ఇచ్చింది. ఒకసారి చెక్ చేసుకుని కన్ఫర్మ్ చేసి అంటే మీరు చేస్తామని చెప్పేసి కూడా చెప్పినారు. ఆటోమేటెడ్ ట్రాఫిక్ సిగ్నల్ సిస్టమ్ కూడా తీసుకొస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోడ్డు విస్తరణ పనులు మీరు ఖచ్చితంగా బ్రహ్మోత్సవాలు దాన్ని ప్రస్తావించకుండా బ్రహ్మోత్సవాల తర్వాత తోటలందరూ కూడా మాట్లాడి చర్చించి వాళ్ళకి ఆమోదయోగ్యమైనటువంటి రీతిలోనే రోడ్డు విస్తరణ చేపట్టాలనే ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా దానికి సుముఖంగా ఉన్నారని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం. ఎక్కడ కూడా ఎవరికి ఆస్తి నష్టం కలిగించి ఆర్థిక నష్టం కలిగించి మాత్రం చేయం. వాళ్ళ మనసు ఒప్పించి ఆర్థికంగాను ఆస్తిపరంగాను వాళ్ళు పోగొట్టుకున్న దానికంటే రూపాయి ఎక్కువే అందజేసి మరి వాళ్ళని సంతోషంగానే వాళ్ళని ఒప్పించుకొని చేసుకుంటామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీ కూడా చెప్తాం. రంజాన్ నెల వచ్చింది, రంజాన్ మాసంలో ఉపవాసాలు ఉంటారు. మీకు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ మాసము ప్రారంభం సందర్భంలో మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మీరు ఏ ఆలోచనతో అయితే ఉపవాసాలు చేస్తున్నారో ఆ ఆలోచనలు అల్లాహ్ మీకు ఇవ్వాలని చెప్పేసి మీరు రంజాన్తో పాటు బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొనమని చెప్పి చేస్తున్నారు. ఆ ఆలోచనలు అల్లాహ్ మీకు ఇవ్వాలని చెప్పేసి మీరు రంజాన్తో పాటు బ్రహ్మోత్సవాల్లో కూడా పాల్గొనమని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తాం. తద్వారా ఒక మంచి సాంప్రదాయానికి మొదటి కూడా ఉంది. మరింత మెరుగ్గా అటు ఆచరణ చేసుకుంటాము, ఆలోచనలోకి తీసుకొస్తున్నాం. మన బిడ్డలు మరింత మెరుగైనటువంటి ఆలోచనతో ముందుకు పోయేటువంటి పరిస్థితులు కల్పిస్తామని చెప్పేసి వారికి కూడా పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం అనేది అవసరం. ప్రతి కుటుంబం భాగస్వామ్యం కూడా ఈ పండుగలో ఈ ఉత్సవాలు అవసరం అని చెప్పేసి ప్రతి పౌరుడికి ఈ నియోజకవర్గం ఈ మున్సిపాలిటీలో కావచ్చు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో ఒక రోజున గ్రామాల్లో ఉండే వాళ్ళు కూడా 15 రోజుల్లో ఒక 10 గ్రామాల్లో 20 గ్రామాలలో సాయంత్రం పూట వస్తే ఎప్పుడో ఇది రథోత్సవం మాదిరిగా ఉంటుంది, బ్రహ్మోత్సవం మాదిరిగా కనపడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ఆలోచన చేయండి. మండలాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా నాయకులు కూడా ఆలోచన చేసుకోండి. రాజకీయాలని పక్కన పెట్టేసి ప్రతి 4 గ్రామాల్లో 5 గ్రామాల్లో ఒక రోజున తరలిరామని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. సాయంత్రం పూట బ్రహ్మోత్సవాలు పాల్గొనమని చెప్పేసి కూడా పిలుపునిస్తాం. మీరు వచ్చినటువంటి భక్తాదులందరికీ కూడా ఆతిథ్యం ఇవ్వడానికి ఆ మహానుభావుడు కాళేశుడు సిద్ధంగా ఉంటాడు. మీకు అందమైన లోటు రానివాడు, ఆతిథ్యం ఇవ్వడానికి లోటు రానివాడు, ఆశీర్వాదం ఇవ్వడానికి కూడా లోటు కానివ్వడం చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి యావత్ మంది ప్రజానికానికి కూడా బ్రహ్మోత్సవాల శుభాకాంక్షలు తెలుపుతాను, ఆహ్వానం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరు కుటుంబ సమేతంగా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి మళ్ళీ ఒకసారి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. నాకు పక్కన తీసేసిరాడా ఏం చేస్తాడు వాళ్ళ
ఆంజనేయ స్వామి గోవింద గోవింద. కొంచెం వెనక్కి